నమస్తే. లా ఎక్సలెన్స్ తెలుగు కరెంట్ అఫైర్స్కి స్వాగతం. ముందుగా ఇవాల్టి కొటేషన్ ఏంటో చూద్దామండి. యాక్టివిటీ వితౌట్ పర్పస్ అంటే అసలు మనం ఎందుకు చేస్తున్నామో తెలియకుండా చేసుకుంటూ వెళ్ళామనుకోండి, అది మన లైఫ్ వేస్ట్ చేసుకున్నట్టే. అందుకే ఏదైనా మనం ఒక మేజర్ డెసిషన్ ఏదైనా తీసుకునే ముందు లేదా ఏదైనా అసలు ఎందుకు చేస్తున్నాం బేసిక్గా. ఫర్ ఎగ్జాంపుల్, మనం ఈ ఎగ్జామ్కి ప్రిపేర్ అవ్వాలనుకున్నాం. అసలు ఎందుకు ప్రిపేర్ అవ్వాలి ఇదే ఎగ్జామ్కి, వేరేది ఏదైనా ఎందుకు చేయకూడదు? సో ఫండమెంటల్స్ ఖచ్చితంగా మనం క్వశ్చన్ చేసుకోవాలి. వై అన్న క్వశ్చన్తో మనం మొదలు పెట్టాలి. అసలు ఎందుకు చేయాలి, ఇదే ఎందుకు చేయాలి, అప్పుడు ఎలా చేయాలి, ఏంటి, ఇదంతా కూడా. ఫర్ ఎగ్జాంపుల్, ఒక స్టూడెంట్ వచ్చి ఏం చదవమంటారు మేడం, 4 పేపర్లు చదవాలా, 2 న్యూస్ పేపర్లు చదవాలా, ఇదంతా కాదు. ఫస్ట్ ఫండమెంటల్ క్వశ్చన్, అసలు ఎందుకు రాయాలి ఎగ్జామ్ నేను. రెండోది, ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి. 3, దాంట్లో ఏం బుక్స్ చదవాలి, ఆ సీక్వెన్స్ ఫాలో అవ్వాలి. అలా కాకుండా ఏదో ఒకటి చేస్తున్నాం, నలుగురు చేస్తున్నారు కాబట్టి చేస్తున్నాం, ఒక పర్పస్ లేకుండా చేస్తూ వెళ్తే అది మన లైఫ్ వేస్ట్ అవుతున్నట్టే. ఇదే కాదండి, ఏ యాక్టివిటీ మనం చేసినా సరే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ తింటున్నాం, అలాంటి వాటికి కాదు, బేసిక్ నెసెసిటీస్ కాదు, ఏదైనా కొంచెం ఇంపార్టెంట్ డెసిషన్ తీసుకోవాలంటే ఫండమెంటల్ ఇష్యూస్ని క్వశ్చన్ చేయాలి. సరే, ఇక్కడ అందరికీ ఒక చిన్న ఇన్ఫర్మేషన్ అండి. మరి సాటర్డే నుంచి, అంటే రేపు నేను వీడియో చేస్తాను, సాటర్డే నుంచి నేను ఒక 1 వీక్ గ్యాప్ తీసుకుంటున్నాను. ఆ 1 వీక్ గ్యాప్లో రాంబాబు సార్ వీడియోస్ చేస్తారు, ఆర్బీ సార్ చేస్తారండి వీడియోస్. సో మీకు ఏ విధమైనటువంటి ఇబ్బంది ఉండదు. 1 వీక్ తర్వాత అంటే 21st నుంచి మళ్ళీ నేను వీడియోస్ మొదలు పెడతాను. రేపు చేస్తాను ఫ్రైడే, ఎల్లుండి సాటర్డే నుంచి మరి ఒక 1 వీక్ వరకు నేను గ్యాప్ తీసుకుంటున్నాను. ఆ తర్వాత మళ్ళీ మనం ఇంకా రెట్టింపు ఉత్సాహంతో ఇంకా మంచి మంచి ప్రోగ్రామ్స్, మంచిగా వీడియోస్ చేద్దాం. సరే, మరి నిన్న ఇచ్చినటువంటి ప్రిలిమ్స్ క్వశ్చన్స్కి ఆన్సర్స్ చూసి ఆ తర్వాత ఆర్టికల్స్లోకి వెళ్ళిపోదామా. ఫస్ట్ చూడండి, రీసెంట్గా గ్యాస్ సెక్టార్కి సంబంధించి ఒక పాలసీ ఫ్రేమ్వర్క్ తీసుకొని వచ్చామని చెప్పాం, గుర్తుందా? నిన్న మనము ఏ కంపెనీకి ఆ కంపెనీ గ్యాస్ ప్రైసెస్, న్యాచురల్ గ్యాస్ ప్రైసెస్ డిసైడ్ చేసుకోవచ్చు అని చదువుకున్నాం, గుర్తుందా అండి? ఏ కంటెక్స్లో చదివాము? ఇదిగో ఇంతకుముందు ఈ న్యాచురల్ గ్యాస్ వీటి ప్రైసెస్ అనేటటువంటివి గవర్నమెంట్ కంట్రోల్ చేసేది, ఆ తర్వాత చేయట్లేదు అని చదువుకున్నాం. దానికి సంబంధించి ఇదిగోండి రీసెంట్గా పాలసీ ఫ్రేమ్వర్క్ ఆన్ గ్యాస్ సెక్టార్ అనేది తీసుకొని రావడం జరిగింది అక్టోబర్లో. మరి దానికి సంబంధించి ఆ పాలసీకి సంబంధించినటువంటి ఆబ్జెక్టివ్స్ ఏంటి అని అడుగుతున్నారు. కొత్త ఇన్వెస్ట్మెంట్ని ఎక్స్ప్లోరేషన్ ప్రొడక్షన్ సెక్టార్లో తీసుకొని రావడం ఆ పాలసీ యొక్క ఆబ్జెక్టివా? ఎస్. ఎక్స్ప్లోరేషన్ యాక్టివిటీస్, అన్ఎక్స్ప్లోర్డ్ ఏరియాస్, కొత్త ఏరియాస్లో న్యాచురల్ గ్యాస్ ఎక్స్ప్లోరేషన్ చేయడం, ఎస్. లిబరలైజింగ్ పాలసీ, సో ఎక్కడైతే ఫర్ ఎగ్జాంపుల్ కేజీ బేసిన్, అది న్యాచురల్ గ్యాస్ ఎక్కువ ఉంటుంది, అలాగా అక్కడ ఎక్కడైతే ప్రొడ్యూసింగ్ బేసిన్లో ఉన్నారో అక్కడ ఎక్కువ మందికి ఎక్కువ శాతం ప్రొడక్షన్కి వీలుగా ఉండే విధంగా సరళీకరించడం, లిబరలైజ్ చేయడం అన్నమాట. ఇవి 3 కూడా ఆబ్జెక్టివ్స్ అంటున్నారు. 3 కరెక్టేనా? ఎస్, 3 కరెక్టే. పాలసీకి 3 కరెక్టే. నెక్స్ట్, ఇండియా మరియు చైనాకు సంబంధించి ట్రేడ్ వాల్యూమ్స్కి సంబంధించి 2 స్టేట్మెంట్స్ ఇచ్చాం. ఆ రెండిట్లో ఏది కరెక్టో చెప్పన్నా. ఫస్ట్ చూడండి, 2000 నుంచి చూస్తే ట్రేడ్ అనేటటువంటిది 32 రెట్లు పెరిగింది ఇండియా చైనా మధ్యలో, అవునా కాదా? ఎస్. రెండోది, రీసెంట్గా ట్రేడ్ వాల్యూమ్ $100 బిలియన్ రీచ్ అయింది అన్నారు. లేదండి, లాస్ట్ టైం హయ్యెస్ట్గా $91 బిలియన్ రీచ్ అయింది. ఇయర్ $84 బిలియన్ దగ్గర తగ్గింది అన్నదే మనం నిన్న చదువుకున్నది. సో $100 బిలియన్ దాటాలి అన్నది మన ఆబ్జెక్టివ్, కానీ దాటలేదు, ఇంకా తగ్గింది. సో ఇది తప్పు, ఒకటోది మాత్రమే కరెక్ట్. కాబట్టి ఆన్సర్ ఏ, 1 ఓన్లీ. ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతారా? ఎస్. ఇయర్ చూడండి, ఇయర్ క్వశ్చన్ పేపర్ ఒకసారి యూపీఎస్సీది ఓపెన్ చేసి చూడండి, ఇలాంటి క్వశ్చన్స్ ఉన్నాయి లేదో? ఉన్నాయి. ట్రెండ్స్ని బేస్ చేసుకొని ఎకానమీలో క్వశ్చన్స్ అడిగేదానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. సో సెకండ్ క్వశ్చన్కి ఆన్సర్ ఏ. సరే, మరి వాళ్ళ మనం 10th and 9th సంబంధించిన ఆర్టికల్స్ చూస్తున్నామండి. ఇక్కడ ఎందుకు కొన్నిసార్లు 2 రోజుల న్యూస్ కలిపి చేయాల్సి వస్తూ ఉంటుందంటే, కొన్నిసార్లు ఏమన్నా స్పెషల్ సెషన్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, నిన్న మీరు చూసుంటే కొన్ని టాపిక్స్ మీద మనం వీడియోస్ చేసాం, లేబర్ చట్టాలకు సంబంధించి ఇట్లా కొన్ని స్పెషల్ వీడియోస్ మనం చేసామన్నమాట. అలాంటివి చేయాల్సి రావాల్సి వచ్చినప్పుడు
వాటి మీద ఎక్కువ టైం స్పెండ్ చేయాల్సి ఉంటుంది. అందుకోసం మనం కొన్నిసార్లు 2 వీడియోస్ని కలిపి చేస్తూ ఉంటామన్నమాట. టాపిక్స్ స్కిప్ చేయడం అనేది ఎప్పుడు జరగదు. బట్ కొన్నిసార్లు నిన్న లేట్గా అప్లోడ్ చేయడం ఎందుకని ఇవాళ దాంతో కలిపి అప్లోడ్ చేస్తున్నాం అన్నమాట. ఇవాళ మార్నింగ్ కూడా ఏపీపీఎస్సీ ప్రిపేర్ అయ్యే స్టూడెంట్స్కి క్వాలిఫైయింగ్ పేపర్స్ ఎలా రాయాలని వీడియోస్ చేయడం జరిగింది. అదేవిధంగా ఇంకొన్ని రోజుల్లో యూపీఎస్సీ ఎగ్జామ్కి సంబంధించి కూడా మనము క్వాలిఫైయింగ్ పేపర్స్ ఎలా రాయాలి, మోడల్ క్వశ్చన్స్ ఎలా రాయాలి, ఇలాంటివన్నీ మనం చూడబోతున్నాం. సరే, సో ఇక్కడ ఫామ్ చట్టాలు అనేటటువంటి దానికి సంబంధించి ఫస్ట్ ఆర్టికల్, ఇది మనం రోజు చూస్తున్నదే అప్డేట్ అన్నమాట. అప్డేట్ ఏంటి? సెంట్రల్ గవర్నమెంట్ అన్నటువంటిది ఇదిగో ఏదైతే ఫామ్ చట్టాలకు సంబంధించిందో దాంట్లో మేము అమెండ్మెంట్స్ చేస్తాము అంటుంది. ఈ కార్టూన్ చూస్తే మీకు అర్థమవుతుంది, గ్యాప్ ఉంది. ఫార్మర్ సంఘాలకి మరియు గవర్నమెంట్కి మధ్య ఈ గ్యాప్ ఉంది. ఈ గ్యాప్ని ఫిల్ చేయగలగాలి, అది ఇక్కడ చెప్తుంది. సో భారత్ బంద్ మరి నిన్న ఏదైతే ఉందో అది మరి పీస్ఫుల్గానే అయిపోయింది. ఫార్మర్స్ ఏవైతే అమెండ్మెంట్స్ చేస్తాం మేము అని చెప్తున్నారో గవర్నమెంట్, వాటికి మాకేం వద్దు అని చెప్తున్నారనమాట. సో దీనికి సంబంధించి మనం ఒక ఇంపార్టెంట్ చట్టం, ఈ 3 చట్టాలు ఏంటి అని చదువుకున్నాము, ఒక ఇంపార్టెంట్ వీడియో చేశాము, ఫామ్ చట్టాలు అని చెప్పేసి ఒక్కసారి వీలైతే చూసుకోవాలండి, క్లారిటీ వస్తుంది వీటన్నిటి మీద. సరే, నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేటప్పటికి మౌంట్ ఎవరెస్ట్కి సంబంధించిందండి. జాగ్రఫీలో మీరు అసలు ఈ ఓవరాల్గా హిమాలయాస్ గురించి, హిమాలయాస్లో 3 ఏవేవైతే హిమాద్రి, హిమాచల్, శివాలిక్ ఇవన్నీ చదువుకుంటాం, అవంతా పక్కన పెట్టేస్తే మౌంట్ ఎవరెస్ట్ అనేటటువంటిది మనకు తెలుసు, ప్రపంచంలోనే అతి ఎత్తైనటువంటి శిఖరంగా చెప్తా ఉంటాము. దాని హైట్ 8,848 మీటర్స్. ఆ విధంగా సర్వే ఆఫ్ ఇండియా 1954లో ఇది క్యాలిక్యులేట్ చేస్తున్నటువంటి హైట్ అన్నమాట. అయితే రీసెంట్గా మనకు తెలుసో లేదో మౌంట్ ఎవరెస్ట్ ఇండియాలో లేదు, నేపాల్ మరియు టిబెట్ బార్డర్లో ఉంది. సో ఇటు సైడ్ నుంచి నేపాల్ యాక్సెస్ చేసుకోవచ్చు, అటు వెనక సైడ్ నుంచి టిబెట్ అంటే ఇప్పుడు చైనా యాక్సెస్ చేసుకోవచ్చు. సో అందుకని నేపాల్, టిబెట్ కలిసి జాయింట్గా ఒక సర్వేని చేయడం మొదలుపెట్టాయి. దాంట్లో వాళ్ళు తెలుసుకుంది ఏంటి అంటే 8,848.86 మీటర్స్ ఉంది దాని హైట్ అని చెప్పేసి. 2 సైడ్ల నుంచి కూడా ఎందుకు ఇంపార్టెంట్ అండి, దానికి టూరిజం చాలా ఇంపార్టెంట్ అన్నమాట దీనికి సంబంధించి. సో మరి హైట్ని ఏ విధంగా క్యాలిక్యులేట్ చేసినట్టు, మనకి ఇంటర్నేషనల్ హైట్ రెఫరెన్స్ సిస్టమ్ అనేటటువంటిది ఉంది. ఈ ఇంటర్నేషనల్ హైట్ రెఫరెన్స్ సిస్టమ్స్ని బేస్ చేసుకొని దీన్ని క్యాలిక్యులేట్ చేయడం జరిగింది. ఇది రీసెంట్ హైట్గా చెప్తారు. ఎవరెస్ట్ యొక్క రీసెంట్ హైట్ని మెజర్ చేసినప్పుడు హైట్ పెరిగింది అంటున్నారు. మామూలుగా అయితే మీకు తెలిసే ఉంటుంది, క్లైమేట్ చేంజ్, గ్లోబల్ వార్మింగ్ వల్ల గ్లేషియర్స్ తగ్గడము, మంచు తగ్గడము, వాటి వల్ల హైట్ తగ్గొచ్చు, కుచించుకుపోవచ్చు అన్నది మనకు మామూలుగా ఉన్న ఆర్గ్యుమెంట్. ఇది దానికి రిలేటెడ్ కాదు, ఓవరాల్గా దాని హైట్ ఎంత ఉంది అన్నటువంటి చూస్తే న్యూ ఇన్స్ట్రుమెంట్స్, ఇప్పుడు సాఫిస్టికేటెడ్ ఇన్స్ట్రుమెంట్స్ వచ్చాయి 1954తో పోలిస్తే. అందువల్ల యాక్యురేట్గా ఈ హైట్ అన్నట్టుగా ఆ 2 దేశాలు చెప్పాయి. అయితే మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటి, మౌంట్ ఎవరెస్ట్ని 2 సైడ్ల నుంచి యాక్సెస్ చేసుకోవచ్చు. అయితే నేపాల్ సైడ్ ఏదైతే ఉందో ఆ రూట్ అనేటటువంటిది చాలా ఫేమస్ అన్నమాట. మౌంట్ ఎవరెస్ట్ని అధిరోహించాలనుకున్న వాళ్ళు చాలామంది నేపాల్ రూట్ ద్వారానే వెళ్తూ ఉంటారు. చైనా రూట్ అంటే టిబెట్ నుంచి కూడా వెళ్ళొచ్చు, కానీ అది కొంత కాంప్లెక్స్ ఉన్నటువంటి ప్రదేశము. సరే, ఇక్కడ ఏమంటున్నారు చూద్దాం. నెక్స్ట్ ఆర్టికల్లో పార్లమెంటరీ బిల్డింగ్కి సంబంధించి ఇది కొత్త పార్లమెంటరీ బిల్డింగ్ కావాలి, ఎందుకంటే తగినంత రూమ్స్ లేవు ఎంపీస్కి, వీళ్ళందరికీ. సో ఇలా ప్రాబ్లమ్స్ జెన్యూన్గానే ఉన్నాయి. సో అవి ఎప్పుడుదో పాతది 1911లో మరి కట్టించడం జరిగింది. సో ఈ 1911 ఈ టైంలో అసలు ఆ ప్రాంతాన్ని ఇప్పుడు ఏదైతే ల్యూటన్స్ ఢిల్లీ అంటారో అదంతా ఆ క్యాపిటల్ షిఫ్ట్ అనేది ఈ టైంలో జరిగింది. సో ఇలాంటి టైంలో కట్టించారు కదా. సో అందుకని చెప్పేసి పార్లమెంటరీ బిల్డింగ్ కొత్తది ఉండాలి అన్నది ప్రాజెక్ట్ అనమాట. ఓన్లీ పార్లమెంటరీ బిల్డింగే కాకుండా సెంట్రల్ విస్తా అంటారు, రాజ్పథ్ అని పిలుస్తూ ఉంటారండి, ఇండియా గేట్ నుంచి రాష్ట్రపతి భవన్ వరకు. సో ఆ సెంట్రల్ విస్తా మొత్తాన్ని డెవలప్ చేయాలి, మినిస్ట్రీస్కి కొత్త బిల్డింగ్స్ ఇవన్నీ రావాలి అన్నట్టుగా ప్లాన్ చేశారు. చాలా కంపెనీస్కి మరి దానికి ప్రాజెక్ట్స్ అవన్నీ ఇస్తూ వచ్చారు. పార్లమెంట్ భవనానికి కూడా అంటున్నారు, మంచిదే, ఎందుకంటే మనకి నీడ్ అనేటటువంటిది ఉంది. కానీ ఇప్పుడున్న పరిస్థితి ఏంటి, ఇప్పుడున్నటువంటి పరిస్థితిలో మనము ఈ పాండమిక్ని ఫేస్ చేస్తున్నాము, ఎకనామిక్ డౌన్ టర్న్ని ఫేస్ చేస్తున్నాము. ఎకనామిక్ స్లోడౌన్ ఒకవైపు, పాండమిక్ అన్నటువంటిది ఇంకొక వైపు ఉంది. అంటే అది ఉందని ఆపేసేయాలా అని కాదండి,
ఇవి కాస్ట్ ఎక్కువ అవుతుందని ఆపేసేయాలా అని కాదు. సింబాలిక్గా మన గవర్నమెంట్ యొక్క ఆకాంక్ష ఏంటి? మనం 75వ సంవత్సరానికి రీచ్ అయ్యేలోపు, స్వాతంత్ర దినోత్సవం 2022లో మరి జరుపుకునేలోపు కొత్త పార్లమెంటరీ బిల్డింగ్, కొత్త ఇవన్నీ ఉండాలి అని. కానీ ఆ టైం కల్లా ఇక్కడున్న ప్రాబ్లమ్స్ అన్నిటినీ సాల్వ్ చేసుకోగలిగి మళ్ళీ ఎకానమిక్గా స్ట్రాంగ్గా అవుతూ అప్పుడు 2022లోనే అనౌన్స్ చేయొచ్చు కదా, ఇలా ఉండాలి కొత్త బిల్డింగ్, ఈ సందర్భంలో మనం అనౌన్స్ చేస్తున్నామని చెప్పొచ్చు కదా. అలాంటప్పుడు ఏమవుతుంది? పీపుల్ యొక్క ప్రాబ్లమ్స్తో మరి గవర్నమెంట్ ఏకీభవిస్తున్నట్టు అవుతుంది. అవునా కాదా అండి? దీనికి అయ్యే ఖర్చు ఎన్ని వేల కోట్లు అవుతుంది, ఏమన్నా లక్షల కోట్లు అవుతుందా అని అడగచ్చు. అది కాదండి, ఎన్ని కోట్లు అవుతుంది అన్నది కాదు. సో అది ఒక విషయమే. ఎస్, ఖచ్చితంగా ఇప్పుడున్న సందర్భంలో ఇంత డబ్బులు పెట్టి అవసరమా, దాన్ని వేరే దానికి ఉంచవచ్చు కదా అని. బట్ ఇది పీపుల్స్ యొక్క ప్రాబ్లమ్స్తో ఎంపథైజ్ అవ్వడము అన్న సింబాలిక్గా సూచిస్తుంది. మన డెమోక్రసీ అనేది బిల్డింగ్స్లో ఉండదు, మన ప్రజల యొక్క మనోభావాల్లో ఉంటుంది. అవునా కాదా? సో అందుకోసం ఇదేమో నీడ్, జెన్యూన్గా అవసరమే. కానీ ఇయర్ కల్లా కావాలి అన్నటువంటిదే ఆ ఇయర్లో అనౌన్స్ చేసుకోవచ్చు. ఈ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయడం ద్వారా ఎర్నెస్ట్గా, అంటే ఎంత త్వరగా ఎంత వీలైతే అంత వీటి మీద ఫోకస్ చేయాలి, ప్రజెంట్ ఉన్న ప్రాబ్లమ్స్ మీద ఫోకస్ చేయాలి. నెక్స్ట్ ఆర్టికల్ హిస్టరీ మరియు పాలిటీ, ఈ రెండింటి రిలేటెడ్గా చదువుకుంటామండి. కాన్స్టాంట్ విజిలెన్స్, కాన్స్టాంట్గా మనము జరుగుతున్నటువంటి చర్యలు వీటి మీద మరి నిఘా అనేటటువంటిది ఉండాలి అన్న కంటెక్స్ట్లో ఈ ఆర్టికల్. అసలు దేని గురించి మాట్లాడుతున్నట్టు ఇక్కడ? ఖలిస్తాన్ మూమెంట్. ఇది భలే బాగా నేర్చుకుంటే భలే కాన్సెప్ట్ అనిపిస్తుంది. ఎగ్జామ్కి అంత డెప్త్లో అక్కర్లేదు, కానీ ఓవర్ వ్యూ అయితే చెప్తాను, ఒకసారి గమనించండి. ఇప్పుడు రీసెంట్గా మీరు చూస్తే కొంతమంది ప్రో ఖలిస్తానీ లీడర్స్ అని కొంతమందిని అరెస్ట్ చేయడం జరిగింది, గమనిస్తున్నారా? ప్లస్ కొంతమంది ఇదిగో ఫార్మర్స్ ఖలిస్తానీ, ప్రో ఖలిస్తాన్ సపోర్టర్స్ అని చెప్పేసి కొంత క్రిటిసిజం కూడా వచ్చింది గవర్నమెంట్ నుంచి. అది ఇన్సెన్సిటివ్, అది ఇది అన్నారు. అసలు ఏంటి ఖలిస్తాన్ మూమెంట్ అంటే ఏంటి? మనకి సిక్ రిలీజన్ అనేటటువంటిది వచ్చిన తర్వాత గురు నానక్ దేవ్జీ సిక్ రిలీజన్ వచ్చింది. ఆ తర్వాత కొంత సపరేట్ ఐడెంటిటీ అనేది ఏర్పడింది. పంజాబ్ అనేటటువంటి ప్రావిన్స్ బ్రిటిష్ వాళ్ళ కింద ఉన్నప్పుడు, బ్రిటిష్ వాళ్ళకి ముందు కూడా పంజాబ్ అన్నది ఒక సపరేట్ ఎంటిటీగా ఉండేదండి. పంజాబ్ ముఘల్స్ తర్వాత వీక్ అయిన తర్వాత పంజాబ్ అనేటటువంటి ప్రాంతం చాలా హ్యూజ్ స్కేల్ ల్యాండ్ని, ఎస్పెషల్లీ ఇండస్ రివర్కి సంబంధించిన రావి, బియాస్, ఈ నదుల ఈ సంగమం, వీటన్నిటి దగ్గర అటు ఇండియా, ఇప్పుడు పాకిస్తాన్లో ఉండేటటువంటి ప్రాంతము, వీటన్నిటిలోనూ పంజాబ్ అనేటటువంటిది ఉంది. ఒకసారి మ్యాప్ చూద్దామా? ఇదిగో ఇలాగ ఉండేదన్నమాట. పాకిస్తాన్ సైడ్ ఇప్పుడు కూడా పంజాబ్ ఉందండి, రైట్? ఇది మన పంజాబ్. సో ఇలా ఉండింది ఇంతకుముందు. ఇదంతా కూడా పంజాబ్ ప్రావిన్స్ అనేవాళ్ళం అనమాట, స్టేట్స్ రీఆర్గనైజేషన్ జరగకముందు. ఇది పాకిస్తాన్ సైడ్ వెళ్ళిపోయింది. అయితే ఇలా వెళ్ళిపోగానే మాకు ఇదిగో ఎస్పెషల్లీ ఇక్కడ గొడవలు, సిక్ హిందూ, హర్యానా మెజారిటీ హిందూ పీపుల్, పంజాబ్ మెజారిటీ సిక్ పీపుల్ కదా, సిక్కులు. సో ఇక్కడ వాటర్ షేరింగ్, ఇలాగా చాలా వాటిలో కాన్ఫ్లిక్ట్ అనేది వచ్చింది. అప్పుడు ముందు నుంచి కూడా పంజాబ్ మాకు మా ప్రావిన్స్, మాకు మా సపరేట్ దేశం అన్నటువంటి ఐడియా ఉండేది. కానీ ఎస్పెషల్లీ 1960s 1970sలో ఈ సపరేట్ దేశం అన్నటువంటి మూమెంట్ ఉంటుంది చూసారా, అది బాగా ఇంటెన్సిఫై అయిందనమాట. ఎస్పెషల్లీ చాలామంది సిక్కులు బ్రిటిష్ వాళ్ళ టైంలో వెళ్ళి వివిధ దేశాల్లో సెటిల్ అయిన వాళ్ళు ఉన్నారు. సో వాళ్ళందరి సపోర్ట్తో, మనీ, వీటన్నిటితో ఇది బాగా స్ట్రెంగ్తన్ అయింది. మనకు తెలిసే ఉంటుంది ఆపరేషన్ బ్లూ స్టార్, అమృత్సర్లో ఉండే గోల్డెన్ టెంపుల్. సో ఇక్కడికి మన ఆర్మీ ఎంటర్ అవ్వడం జరిగింది, భింద్రన్వాలా అనే లీడర్. సో వీళ్ళ కోసం అనమాట అక్కడ మరి కొంతమంది ఈ సపరేటిస్ట్ లీడర్స్ని వీళ్ళని కాల్చి చంపడం జరిగింది. ఆ తర్వాత ఏం జరిగిందో కూడా మనకు తెలుసు. ఇద్దరు సిక్ బాడీ గార్డ్సే ఇందిరాగాంధీ గారిని అసాసినేట్ చేయడం జరిగింది. ఆ తర్వాత హ్యూజ్ స్కేల్లో కమ్యూనల్ రాయిట్స్ జరిగాయి, ఎంతోమంది సిక్కుల ఊచకోత అనేటటువంటి జరిగింది. సో ఆ తర్వాత కూడా ప్రో ఖలిస్తాన్ మూమెంట్ అనేది కొంత యాక్టివ్గానే ఉంది. చూస్తే కొంత జమ్మూ అండ్ కాశ్మీర్, కొంత హిమాచల్ ప్రదేశ్లో, సో ఈ ప్రాంతం అన్నిటిలోనూ ప్రో ఖలిస్తాన్ మూమెంట్ ఉండేది. అయితే దానికి తోడుగా ఇటు పాకిస్తాన్ సైడ్ నుంచి, పాకిస్తాన్ వాళ్ళేమి వాళ్ళ సైడ్ ఉన్న పంజాబ్ని మన సైడ్ ఉన్న పంజాబ్ని కలిపి ఒక దేశంగా క్రియేట్ చేయాలన్నది వాళ్ళ ఒపీనియన్ కాదండి. మన దేశంలో ఎలాగైనా సరే టెర్రరిజం యాక్టివిటీ ఇది పెంచాలి అని చెప్పి
పాకిస్తాన్ యొక్క ఐఎస్ఐ గ్రూప్స్ ఇవి ఆర్మ్స్ని వీటిని సప్లై చేయడం మొదలుపెట్టాయి. బట్ ఓవరాల్గా 1990s ఈ టైంకి వచ్చేటప్పటికి ఈ మూమెంట్ అనేటటువంటిది ఇప్పుడు చాలా డార్మెంట్గా ఉంది అక్కడక్కడ. బట్ ఇంతకుముందు అన్నంత హ్యూజ్ స్కేల్ అయితే లేదు. ఎస్పెషల్లీ ఇండియాలో చూస్తే జమ్మూ కాశ్మీర్లో కొన్ని అవుట్ఫిట్స్, టెర్రర్ అవుట్ఫిట్స్ ఇలా ఉన్నాయి. మీరు అందుకే చూస్తూ ఉంటారు కెనడాలో కొంతమంది ఖలిస్తాన్ మూమెంట్ ప్రోగా ఉన్నారని చెప్పి ఇండియా కెనడా మధ్యలో వన్ ఆఫ్ ది ప్రాబ్లమ్స్ అదే అన్నమాట. సో మీరు ఎందుకు వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నారని ఇండియన్ గవర్నమెంట్ అడగడము అట్లా జరుగుతూ ఉంటుంది. ఇలాగా ఖలిస్తాన్ మూమెంట్ అనేది మాకు సపరేట్ దేశం కావాలి అన్నటువంటి ఐడియా అన్నమాట. దానికి ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఒప్పుకోదు, అవునా? సో ఆ కంటెక్స్లో మరి 1970s 80sలో బాగా వైలెంట్ మూమెంట్. ఇప్పటికి కూడా కొన్ని చిన్న గ్రూప్స్, మేజారిటీ లేదు, ఫ్రింజ్ గ్రూప్స్ అంటాం. అందుకే చిన్న ఫ్రింజ్ గ్రూప్స్ అనేవి ఆపరేట్ అవుతూ ఉన్నాయి. కానీ ఇంతకు ముందన్నంత ఇప్పుడు అంత అన్ని లక్షల మంది ఫార్మర్స్ని మొబిలైజ్ చేసేంత లేదు ఆ మూమెంట్ ప్రస్తుతానికి. సో అందుకని ఫార్మర్స్ అందరినీ ఖలిస్తాన్ సపోర్టర్స్ అనడం ఎంతవరకు కరెక్టు? మరి ఈ ఫార్మర్ ప్రొటెస్ట్లన్నీ పాకిస్తాన్, చైనా సపోర్ట్ చేస్తున్నాయనడం ఎంతవరకు కరెక్టు? అర్థమవుతుందండి. ఎస్, ఖలిస్తాన్ మూమెంట్కి పాకిస్తాన్ సపోర్ట్ చేసింది, కానీ ఇక్కడ కాదు. నిజంగానే ఫార్మర్స్కి కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి, వాటిని చూడాలి. ఇలాంటి ఫ్రింజ్ గ్రూప్స్, చిన్న గ్రూప్స్ ఏవైతే ఇప్పుడు ఖలిస్తాన్ మూమెంట్ అంటున్నాయో చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. అంతేగాని ఫార్మర్స్ మొత్తాన్ని ఈ విధంగా సపరేటిస్ట్ అన్నటువంటి మూమెంట్తో కలిపేయకూడదు. ప్రస్తుతానికి కొంత బ్రీఫ్గా ఖలిస్తాన్ మూమెంట్ అంటే ఏంటని అర్థమైందా? ఇంకా మనం దీన్ని చాలా మంచిగా చాలా డెప్త్లో చదువుకోవచ్చు. ప్రస్తుతానికి ఇంతవరకు మనకు అర్థమవుతే చాలు. నెక్స్ట్ ఆర్టికల్ ఎకానమీలో ఎకనామిక్ గ్రోత్కి సంబంధించినటువంటిది అనమాట. రీసెంట్గా మనకి ఆర్బీఐ కానీ వీళ్ళందరూ ఏం చెప్తున్నారు, ఇదిగో ఇంకా గ్రోత్ రీబౌండ్ అయ్యేటటువంటి పరిస్థితికి వస్తుంది, ఇంకా మనకేమీ ఇబ్బంది ఉండదు అన్నట్టుగా చెప్తున్నారు. బట్ అంత త్వరగా ఆప్టిమిజంతో అంత మంచిగా అయిపోయింది అన్నటువంటిది ఏదైతే ఉందో అదంత కరెక్ట్ కాదేమో అన్నటువంటిది ఈ ఆర్టికల్లో చెప్తున్నటువంటిది. సో చూడండి, ఇక్కడ ప్రిలిమినరీ ఎవిడెన్స్ ఏం చెప్తుంది అంటే ఇండియన్ ఎకానమీ అన్నటువంటిది సెకండ్ క్వార్టర్ 2లో కూడా -7.5% అనేటటువంటిది ఉంది. సో ఈ కంటెక్స్లో మన లాస్ట్ క్వార్టర్తో అంటే Q1తో పోలిస్తే కొంచెం తక్కువే, కానీ ఇది నెగిటివ్ అవ్వడం అనేటటువంటిది ఇంకొక ప్రాబ్లము. సో ఈ కంటెక్స్లో ఇదిగో ఆటోమేటిక్గా వి షేప్డ్ రికవరీ పదం మనం చదువుకున్నాం, బాగా గుర్తుందా మీకు? లాస్ట్ వీక్లోనే వి షేప్డ్ రికవరీ అంటే ఎంత త్వరగా అయితే ఎకానమీ పడిపోయిందో అంతే త్వరగా ఎకానమీ రికవర్ అవుతుంది అన్నటువంటిది వి షేప్డ్ ఎకనామిక్ రికవరీ అంటాం. మరి అది కనిపించట్లేదు ఇండియాలో. వి షేప్డ్ ఎకనామిక్ రికవరీ ఉంటుందని కనిపించట్లేదు. ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలండి, ఎప్పుడైనా సరే ఏదన్నా ఒక సిస్టమ్ని మెరుగుపరచాలంటే ఒక సిస్టమే కాదు, మన యాటిట్యూడ్ కానీ మన ఎగ్జామ్ కానీ ఏ దాంట్లో అయినా సరే మన జనరల్ లైఫ్లో కానీ, సో ఏదైనా ఒకటి పడిపోయింది అంటే మనం ఏదైనా సాధించలేకపోయాము అంటే ముందు దాంట్లో ఏం మిస్టేక్ ఉంది అన్నది యాక్సెప్ట్ చేయాలి. అసలు ఏమీ తప్పు లేదు, అసలు ఏమీ ఇబ్బంది లేదు ఎకానమీలో అంటే ఎకానమీని అభివృద్ధి చేయడానికి మనం మెజర్స్ ప్రాపర్గా తీసుకోలేం. అలాగే నేను రాసిన ఎగ్జామ్లో ఏమి ఇబ్బంది లేదబ్బా, అస్సలు ర్యాంక్ రాలేదు ఎందుకో, అసలు ఏమీ నాకు ప్రాబ్లం కనిపించట్లేదంటే నెక్స్ట్ టైం ఇంప్రూవ్మెంట్ రాదు. సో ముందు అక్కడ ప్రాబ్లం ఉంది అని యాక్సెప్ట్ చేయాలి, అప్పుడే ఇంప్రూవ్మెంట్ వస్తుంది. ఇక్కడ గవర్నమెంట్ ముందు యాక్సెప్ట్ చేయాలి, ఆ తర్వాత ఏం మెజర్స్ తీసుకున్నా దాన్ని రైట్ డైరెక్షన్లో తీసుకోగలగాలి. ఒకసారి దీని గురించి జిస్ట్ చూద్దామా? దీంట్లో ఇచ్చినటువంటి ఆర్టికల్ యొక్క జిస్ట్ చూడండి. ఫస్ట్ స్టేట్మెంట్ చూడండి, ఆబ్లీవియస్ టు ద ప్రాబ్లం అసలు లేదు అని అసలు ఒప్పుకోకపోతే సొల్యూషన్ గురించి ఎందుకు ఆలోచిస్తారు? అదేవిధంగా గవర్నమెంట్ అన్నటువంటిది అంత బాగుంది, ఆప్టమిస్టిక్గా ఉన్నాము అని చెప్పినప్పుడు ఎకనామిక్ రికవరీకి సంబంధించి మనము ప్రాపర్ మెజర్స్ తీసుకోవడంలో ఫెయిల్ అవ్వచ్చు. చూడండి అసలు ప్రాబ్లమ్స్ ఏమేమి ఉన్నాయి చూడండి. Q1 Q2 రెండు సక్సెసివ్ క్వార్టర్స్లో నెగటివ్ అంటే ఏంటి, రెసిషన్ స్టేజ్లో మనం ఉన్నాము. Q2లో ఇంప్రూవ్మెంట్ ఉంది, డిమాండ్ అనేది ఫెస్టివల్స్ వీటి వల్ల పెరుగుండొచ్చు కదా. సో ఎకనామిక్గా మనం ఆ ఫెస్టివల్స్ వాటిని కనుక తీసేస్తే గ్రోత్ తక్కువ ఉన్నట్టే కదా. ప్లస్ డిమాండ్ అనేటటువంటిది ఏ సెక్టార్స్ నుంచి వస్తుందో చూడండి, పబ్లిక్ కన్సంప్షన్ ఎక్స్పెండిచర్, ఎక్స్పోర్ట్స్ వీటి నుంచి వస్తుంది జనరల్గా.
ప్రైవేట్ కన్జంప్షన్, పబ్లిక్ కన్జంప్షన్, ఎక్స్పోర్ట్స్ వీటి నుంచి వస్తుంది. వాటిలో మనం కనుక చూస్తే ప్రైవేట్ కన్జంప్షన్ అంటే పీపుల్ స్పెండ్ చేసే అమౌంట్ అనేటటువంటిది ఎంతైతే ఉందో ఆ ప్రైవేట్ కన్జంప్షన్ అనేది ఇంకా నెగిటివ్ సైడ్లోనే ఉంది. ఖర్చు పెట్టేది మనం చాలా తక్కువగా ఉంది. అదేవిధంగా ఇన్వెస్ట్మెంట్స్ చూస్తే ఇన్వెస్ట్మెంట్స్ లోగా ఉన్నాయి. స్టేట్స్ అనేటటువంటివి జిఎస్టీ లాసెస్ వీటితో సఫర్ అవుతూ ఉన్నాయి. సెంట్రల్ గవర్నమెంట్ లాస్ట్ టైం ఇదే టైంకి ఇచ్చిన బడ్జెట్లో 59% ఖర్చు పెట్టాయి. ఈ ఇయర్ 55% ఖర్చు పెట్టగలిగాయి. గమనిస్తున్నారా? అంటే వీటన్నిటిలోనూ ప్రాబ్లం ఉంది. వెల్ఫేర్ అలొకేషన్స్ చేసాం, అవి డిక్రీజ్ అవుతున్నాయి. సో గవర్నమెంట్ అనేటటువంటిది ఇప్పటికైనా రియలిస్టిక్గా అసలు ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయని యాక్సెప్ట్ చేయగలిగినప్పుడే మనము ఏంటి ఇక్కడ ఏం చేయాలి ఫర్దర్గా అన్న మెషర్స్ తీసుకోవచ్చు. వెరీ ఇంపార్టెంట్ అండి. ముందు మనం యాక్సెప్ట్ చేయగలగాలి, ఎస్ ఇక్కడ ప్రాబ్లం ఉంది అని. అప్పుడు మాత్రమే మనం దానికి తగ్గట్టుగా మెషర్స్ తీసుకోగలము. నెక్స్ట్ ఆర్టికల్ ఇంపార్టెంట్ ఆర్టికల్ అండి, సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి. ఇక రీసెంట్గా స్టాన్ఫర్డ్ యూనివర్సిటీ వరల్డ్ ర్యాంకింగ్ ఆఫ్ సైంటిస్ట్లో చూస్తే ఇండియా అనేటటువంటిది బెటర్గానే ఉంది అన్నట్టుగా చెప్తున్నారనమాట. ఈ కంటెక్స్లో మనం గమనించాలండి, 2% సైంటిస్టే చూడండి, టాప్ లిస్ట్లో 2% ఇండియన్ సైంటిస్టులు అనే వాళ్ళు ఉన్నారు. ఓవరాల్గా 100లో 2% టాప్లో మన ఇండియన్ సైంటిస్టులు అనే వాళ్ళు ఉన్నారు. సరే, మామూలుగా ఇన్ జనరల్గా మనం చెప్పేటప్పుడు ఏన్షియంట్ పీరియడ్ నుంచి కూడా సైన్స్ ఇన్నోవేషన్లో ఇండియన్స్ ఎంతో కాంట్రిబ్యూట్ చేశారు అన్నది కదా మనం చెప్తాము, అవునా కదా అండి? సో అలాంటి కంటెక్స్లో మరి ఏ విధంగా మన ఇండియాలో ఉన్నటువంటి ఇన్నోవేషన్ని పెంచాలి, గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ వీటన్నిటిలో ఏ విధంగా ఇన్సెంటివైజ్ చేస్తున్నాయి, వాటన్నిటికీ సంబంధించి రీసెంట్గా మన నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ ఎన్ఈపి అంటాం. ఈ ఎన్ఈపి అనేటటువంటి నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020లో ఒక ఇంపార్టెంట్ ప్రపోజల్ తీసుకొని రావడం జరిగిందండి. అదేంటి అంటే ఎన్ఆర్ఎఫ్, నేషనల్ రీసెర్చ్ ఫౌండేషన్ అంటాం. ఈ నేషనల్ రీసెర్చ్ ఫౌండేషన్ అనేటటువంటిది ఏదైతే ఉందో దాన్ని తీసుకొని రావడం జరిగిందనమాట. దేనికోసం తీసుకొని వచ్చారు నేషనల్ రీసెర్చ్ ఫౌండేషన్ అనేటటువంటిది? ఇదిగో ఇండియాలో R&D ఎక్కువ స్పెండింగ్ పెంచాలి, దాంట్లో ఉన్న హ్యూమన్ రీసోర్సెస్ పెంచాలి, అంతే కదా, హ్యూమన్ రీసోర్సెస్ పెంచాలి, దానికి ఇచ్చేటటువంటి ఫండింగ్ పెంచాలి. ఇవన్నీ ఎప్పుడైతే పెంచగలమో క్వాలిటీ ఆఫ్ ఇండియన్ హ్యూమన్ సైంటిస్ట్ కానీ ఇవన్నీ పెరుగుతాయి, అంతేనా కాదా అండి? సో ఆ కంటెక్స్లో ఈ ఆర్టికల్లో చెప్తుంది ఎన్ఆర్ఎఫ్ అన్నది చాలా రిలవెంట్, దాని యొక్క ఇంపార్టెన్స్ని పెంచాలి, ఆల్రెడీ దీంట్లో ప్రపోజ్ చేసినట్టు అని చెప్తున్నారు. ఒకసారి దానికి సంబంధించిన ప్రొవిజన్స్ ఇక్కడ ఉన్నాయండి, అవి చూడాలి. మనం కనుక ఈ ఎన్ఆర్ఎఫ్ని ఎగ్జాక్ట్గా ఇంప్లిమెంట్ చేసుకోగలిగి దీన్ని బెటర్గా యూజ్ చేసుకోగలిగితే ఆత్మనిర్భర్ అభియాన్ అన్నటువంటి దాన్ని అచీవ్ చేయగలము. ఇండియన్ సైంటిస్ట్ ఇంటర్నేషనల్ ఆల్రెడీ ఉన్నారు, ఇంటర్నేషనల్ స్టేచర్ ఉన్నవాళ్ళు, ఇంకా బెటర్గా మనం ముందుకెళ్ళగలము అన్నది ఇక్కడ చెప్తున్నటువంటిది అనమాట. నెక్స్ట్ ఆర్ట్ అండ్ కల్చర్కి సంబంధించింది ఇక్కడ ఒక చిన్న విషయం గమనించండి. ఇంతకుముందు మ్యూజిక్ అంటే ఎవరు ఎక్కువగా మ్యూజిక్లో ఉండేవాళ్ళు? మ్యూజిక్ అనేటటువంటిది ఒక ప్రివిలేజ్గా భావించే వాళ్ళండి. ఈ సర్టెన్ కాస్ట్కి సంబంధించిన వాళ్ళు లేదా ఈ రిలీజన్లో వీళ్ళు మాత్రమే, కొన్ని ప్రివిలేజ్డ్ ఫ్యామిలీస్, కొన్ని ప్రివిలేజ్డ్ వీళ్ళకే మ్యూజిక్, ఫర్ ఎగ్జాంపుల్ కార్నాటిక్ మ్యూజిక్, ఇలా మనం ఏది తీసుకున్నా సరే వీళ్ళకే ఇది అన్న ఈ భావన నుంచి ఇప్పుడు మ్యూజిక్ ఎవరైనా పాట పాడచ్చు, ఎవరైనా వాళ్ళ టాలెంట్స్ని చూపించవచ్చు. సో దానికి సంబంధించి సోషల్ మీడియా అనేటటువంటిది కొత్త ఆపర్చునిటీస్ని కల్పించింది. ఇప్పుడు చూడండి, ఎన్నో యూట్యూబ్ ఛానల్స్, ఎన్నో రకరకాల ఆపర్చునిటీస్, అవెన్యూస్ అనేటటువంటివి ఉన్నాయి. ఇప్పుడు ఇంతకుముందు లాగా కాదు. ఇంతకుముందు మీరు ఒకసారి గమనించి చూసుకుంటే ఈ మ్యూజిక్కి సంబంధించి కొంతమంది మాత్రమే అలోడ్, ఇప్పుడు అందరూ అంటే డెమోక్రటైజేషన్ ఆఫ్ ఆర్ట్ అంటాము. వెరీ ఇంపార్టెంట్ అండి. సోషల్ మీడియా వల్ల వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ ఇదేమైందంటే చాలా విషయాల్లో డెమోక్రటైజేషన్, దాంట్లో డెమోక్రటైజేషన్ ఆఫ్ ఆర్ట్ అనేది డెమోక్రటైజేషన్ చేయబడడం జరిగింది దీనివల్ల. నెక్స్ట్ ఆర్టికల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి సంబంధించింది. సైన్స్ అండ్ టెక్నాలజీని ఎకానమీలో ఎలా ఇంటిగ్రేట్ చేసుకోవాలి, దానికి సంబంధించి మనం ఏమేం మెజర్స్ తీసుకోవాలి అని చెప్పేసి మనం గమనిస్తే అండి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సో దాంట్లో మెషిన్ లెర్నింగ్, డీప్ లెర్నింగ్ ఇవన్నీ కాంపోనెంట్స్ అన్నమాట. సో వీటిలో ఇవి దేనికి మనకు ఉపయోగపడుతున్నాయి, ఇప్పుడు దేన్ని రివల్యూషనరైజ్ చేస్తున్నాయంటే
ప్రతి ఒక్క ఫీల్డ్ని, ఒక ఎకానమీలోనే కాదు అన్ని రంగాలని ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ఇంపాక్ట్ చేస్తుంది. అలాంటి కంటెక్స్లో మనకి నీతి ఆయోగ్ అనేది నేషనల్ స్ట్రాటజీ ఆన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది తీసుకొని వచ్చిందండి. దీంట్లో ఏం చెప్పిందంటే, ఇదిగో ఇంతకుముందు టెక్నాలజికల్గా మనం కొంత వెనకబడి ఉన్నాము. సో అలాంటి కంటెక్స్లో ఇండస్ట్రియల్ రెవల్యూషన్స్ వాటన్నిటిలోనూ మనం ఎప్పుడూ ఫాలోవర్సే, లీడర్స్గా లేవు. రైట్, ఆ కంటెక్స్లో ఇప్పుడు ఏఐ మరియు ఇలాంటి ఎమర్జింగ్ టెక్నాలజీస్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిలోనూ మనం లీడర్గా ఉండాలి, వాటన్నిటిలోనూ గ్లోబల్ పవర్ హౌస్ అవ్వాలి. అందుకే చూడండి, ఏఐ పవర్ హౌస్ అవుతుంది ఇండియా అని చాలా ఫోరమ్స్లో మన లీడర్స్ చెప్పినటువంటిది ఉంది. సో ఏఐ పవర్ హౌస్ అనేటటువంటిది ఇండియా అవ్వాలి అనుకుంటే మరి కొన్ని ఏరియాస్ మీద మనం ఫోకస్ చేయాలి. అవేంటో ఒక్కసారి చూద్దామా? వెరీ ఇంపార్టెంట్ అండి ఇది. చూడండి, ఇక్కడ ఆల్రెడీ నీతి ఆయోగ్ అనేది నేషనల్ స్ట్రాటజీ ఫర్ ఏఐలో ఏఐ ఫర్ ఆల్ ఇంక్లూజివ్ గ్రోత్ దాంట్లో కొన్ని ఇంపార్టెంట్ ఏరియాస్ని గుర్తించింది. హెల్త్ కేర్, ఎడ్యుకేషన్, స్మార్ట్ సిటీస్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, స్మార్ట్ మొబిలిటీ, ట్రాన్స్పోర్టేషన్, ఇట్లా కొన్ని ఫోకస్డ్ ఏరియాస్గా గుర్తించింది. వాటిలో కొన్ని స్టేట్స్ ఎస్పెషలీ తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు ఈ గవర్నమెంట్స్ అన్నవి ఆల్రెడీ వాళ్ళ ఏఐ అడాప్షన్ కోసం స్ట్రాటజీస్ని అనౌన్స్ చేశాయి ఆల్రెడీ. చాలా టెక్నాలజీ కంపెనీస్ అన్నటువంటివి గ్లోబల్ క్లయింట్స్తో డీల్ చేస్తూ ఉంది. ఏఐ స్టార్టప్ ఎకోసిస్టమ్ అనేటటువంటిది ఉంది. ఇదిగో ఏఐ మరియు మెషిన్ లెర్నింగ్లో ఫాస్ట్ గ్రోయింగ్ సెక్టార్ ఇది. ఆల్రెడీ 5 లక్షల వరకు పీపుల్ ఆల్రెడీ దీంట్లో వర్క్ చేస్తూ ఉన్నారు. ఇలాంటి కంటెక్స్లో ఏఐ ఎకానమీగా మనకి అన్ని రకాల పొటెన్షియల్ ఉంది. అయితే మనము 3 విషయాల మీద ఫోకస్ చేయాలి. ఒకటి, స్ట్రాంగ్ హ్యూమన్ రిసోర్స్ ఉండాలి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వీటికి సంబంధించి. రెండోది, దానికి లీగల్ ఫ్రేమ్వర్క్ ఉండాలి. ఎందుకంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఏంటండి, హ్యూమన్ బ్రెయిన్ లాగా కృత్రిమ మేధస్సు అంటాం తెలుగులో. అది డిసైడ్ చేసుకోవాలి అంటే డేటా ఉండాలి. డేటా అనేది రా మెటీరియల్. సో ఆ డేటాని మరియు గవర్నెన్స్, సెక్యూరిటీ వీటన్నిటిని డీల్ చేసే ఒక లీగల్ ఫ్రేమ్వర్క్ ఉండాలి. మూడో రిక్వైర్మెంట్ ఏంటి అంటే డిజిటైజేషన్ అనేది జరగాలి. డిజిటల్ డివైడ్ ఏదైతే ఉందో అది బ్రిడ్జ్ చేయాలి, ఆ గ్యాప్ని ఫిల్ చేయగలగాలి. సో ఆల్రెడీ వాటి కోసం మనం ఇందాక చెప్పినట్టు కొన్ని మెజర్స్ తీసుకున్నాం. ఏమేంటండి, నీతి ఆయోగ్ ఒక స్ట్రాటజీ కానివ్వండి, స్టేట్ గవర్నమెంట్స్ అడాప్ట్ చేసుకోవడం కానివ్వండి. ఇదిగో $500 బిలియన్ లేదా 10%, $5 ట్రిలియన్ ఎకానమీలో 10% ఏఐ రిలేటెడే యాడ్ అవుతుంది అన్నట్టుగా అనమాట. సో ఆపర్చునిటీస్ ఉన్నాయి, మరి ఏం చేయాలి అని కూడా ఉంది. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఏఐకి సంబంధించి ఏ విధమైనటువంటి రిక్వైర్మెంట్స్ ఉండాలి? ఒకటి, హ్యూమన్ రిసోర్స్ ఉండాలి, లీగల్ ఫ్రేమ్వర్క్ ఉండాలి, డిజిటైజేషన్ ఉండాలి. నెక్స్ట్ ఆర్టికల్ టెక్నాలజీకి సంబంధించిందండి. దాంట్లో 5G టెక్నాలజీ, 5th జనరేషన్ మొబైల్ కమ్యూనికేషన్ టెక్నాలజీ. దీనికి సంబంధించి ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ ఏంటో చూద్దాం. ఇక్కడ ఏం చెప్తున్నారంటే, అసలు 5G అంటే ఏంటి అదంతా మనం చూద్దాం. కానీ ఇక్కడ చెప్తుంది ఇదిగో, మరి అంబానీస్ వీళ్ళు ఏం చెప్తున్నారు, జియో అనేటటువంటిది 5Gని లాంచ్ చేయబోతుంది ఇండిజినస్ టెక్నాలజీస్తో, ఇండిజినస్ హార్డ్వేర్ వీటన్నిటితో. సో దీనికి తగ్గట్టుగా గవర్నమెంట్ పాలసీస్ చేయాలి అని. మరి ఎయిర్టెల్కి సంబంధించిన వీళ్ళు ఏం చెప్తున్నా అంటే గ్లోబల్ స్టాండర్డ్స్తో అనుగుణంగా మన ఇండియా అనేది స్టాండర్డ్స్ని పెట్టాలి. సపరేట్ ఇండియా స్పెసిఫిక్ స్టాండర్డ్స్ అని కాదు, గ్లోబల్ స్టాండర్డ్స్లో ఉండేలాగా ఉండాలి. ఎందుకంటే వచ్చే ఫ్యూచర్లో నెట్వర్క్ ఇంటిగ్రేషన్ అనేది జరగాలి. అది జరగాలి అంటే గ్లోబల్ స్టాండర్డ్స్ ఏవైతే ఉన్నాయో దానికి అనుగుణంగానే ఉండాలి, ఇండియా స్పెసిఫిక్ స్టాండర్డ్స్ కాదు అన్నది ఎయిర్టెల్ చెప్తున్నటువంటిది. జియో మీరు అంటే చాలు, మేము నెక్స్ట్ ఇయర్ సగానికల్లా 2020 జూన్ ఆ టైం కల్లా మేము రెడీగా ఉంటాము ఇండిజినస్ టెక్నాలజీతో అని. ఆల్రెడీ ఇప్పుడు యుఎస్ఏ కంపెనీస్ మరియు చైనా కంపెనీస్ 5G టెక్నాలజీలో పోటీ పడుతున్నాయండి. సో ఈ కంటెక్స్లో మన ఓన్ ఇండిజినస్ టెక్నాలజీస్ ఉండడం మంచిదే, కానీ ఎప్పుడూ కూడా గ్లోబల్ స్టాండర్డ్స్కి తగ్గకుండా మన స్టాండర్డ్స్ గ్లోబల్ స్టాండర్డ్స్తో ఇంటిగ్రేట్ చేసుకోలాగా ఉంటే అప్పుడు ఈ నెట్వర్క్ టెక్నాలజీ అనేటటువంటి దాన్ని ఎక్స్పాండ్ చేయడానికి ఎంతో స్కోప్ అనేటటువంటిది ఉంటుంది. వెరీ ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే 5G టెక్నాలజీ అన్నటువంటిది చాలా ఫాస్టర్ ఇంటర్నెట్ వీటిని అన్నిటినీ మనకి ప్రొవైడ్ చేయబోతుంది. మిగిలిన వాటితో పోలిస్తే దీంట్లో సపరేట్ హార్డ్వేర్ని వాడాలి. సో అందువల్ల ఇది కొంచెం కాస్ట్లీ, దీనికంటూ కొన్ని కన్సర్న్స్ ఉన్నాయి. వాటిని అడ్రస్ చేసుకోగలిగితే కనుక గవర్నమెంట్ 5G పాలసీని దానికి తగ్గట్టుగా తీసుకొని రాగలిగితే అప్పుడు అది నిజంగా గ్లోబల్ ఇంటిగ్రేషన్ తీసుకొని రాగలదు. ఇదిగోండి,
చూడండి, లో బ్యాటరీ కన్జంప్షన్ చేస్తుంది. 5Gకి ఉన్న ఉపయోగాలు ఏంటి అంటే, బ్యాటరీ 4G ఫోన్తో పోలిస్తే బ్యాటరీ టైం ఎక్కువ ఉంటుంది, తక్కువ రేట్కే డేటా అందిస్తుంది. మిమో మల్టిపుల్ ఇన్పుట్ మల్టిపుల్ అవుట్పుట్ అనే టెక్నాలజీని వాడడం, బ్యాండ్ విడ్త్ చాలా హ్యూజ్గా ఉంటుంది కాబట్టి ఫాస్టర్ ఇంటర్నెట్ స్పీడ్స్ అనేటటువంటివి ఉంటాయి. సో ఆ విధంగా 5G వైర్లెస్ టెక్నాలజీ అన్నటువంటిది చాలా కంట్రీస్లో ప్రజెంట్ టెక్నాలజీ, ఇంకా మనకి ఫ్యూచర్ టెక్నాలజీ. కానీ చాలా కంట్రీస్లో ఆల్రెడీ 5G వాడుతున్నారు, 6G మీద రీసెర్చ్ జరుగుతూ ఉందన్నమాట. మనకి ఇంకా ఇది 5G అనేటటువంటిది ఫ్యూచర్ టెక్నాలజీ. బట్ చాలా కంట్రీస్లో, సౌత్ కొరియా వీటన్నిటిలో ఆల్రెడీ 5G నెట్వర్క్స్ అవైలబుల్గా ఉన్నాయి. మనమేం చేయాలి? ఎస్, ఇండిజినస్ టెక్నాలజీస్ ఉండాలి, కానీ స్టాండర్డ్స్ గ్లోబలైజ్డ్గా ఉండాలి. నెక్స్ట్ ఆర్టికల్ ఎకానమీకి సంబంధించి ఇన్ఫ్రాస్ట్రక్చర్కి సంబంధించిందండి. డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటున్నాం. సో ఈ కంటెక్స్లో రీసెంట్గా గవర్నమెంట్ అనేటటువంటిది ఒక క్యాబినెట్ ఒక స్కీమ్ని అప్రూవ్ చేయడం జరిగిందండి. అదేంటి? పబ్లిక్ వైఫై యాక్సెస్ నెట్వర్క్ ఇంటర్ఫేస్. దాన్ని పిఎం వాణి అంటున్నాం. మనకు తెలుసు కదా, ఇలాంటి అబ్రివేషన్స్కి మనం ఫాండ్ అనమాట యాక్చువల్గా. సరే, పబ్లిక్ వైఫై యాక్సెస్ నెట్వర్క్ ఇంటర్ఫేస్ అంటున్నాం. ఇదేంటి అంటే, త్రూ అవుట్ అన్ని ప్రదేశాల్లోనూ పబ్లిక్ వైఫైని కల్పించాలి. ఇది ఒక వైఫై రివల్యూషన్ని తీసుకొని రాబోతుంది. పీసీఓ మోడల్ అంటే మనకి ఎక్కడ కావాలంటే అక్కడ, ఇంతకుముందు మీరు చూస్తే టెలిఫోన్ బూత్స్ కనిపించేవి, అలాగా అన్ని చోట్లను వైఫై బూత్స్ అనేటటువంటివి ప్లేస్ చేయాలి. ఇంటర్నెట్ పెనిట్రేషన్ అనేది పెరగాలి. డిజిటల్ ఇండియా అంటున్నాం. మరి ఆ డిజిటల్ ఇండియా పెరగాలి అంటే ఇంటర్నెట్ యాక్సెస్ పెరగాలా వద్దా? పెరగాలి. ఈ డిజిటల్ ఇండియాని అచీవ్ చేయడం కోసం దీన్ని తీసుకొని రావాలి. కానీ ఒక్క విషయం గమనించండి, సైబర్ క్రైమ్స్ అనేవి దీనివల్ల పెరగవా? ఎస్పెషలీ పబ్లిక్ నెట్వర్క్ని మనం యాక్సెస్ చేసుకుంటూ ఉంటే హ్యాకింగ్ ఇదంతా చాలా ఈజీ. సో దీంతో పాటు గవర్నమెంట్ సైబర్ సెక్యూరిటీ మీద కూడా ప్యారలల్గా ఫోకస్ పెట్టకపోతే దీనివల్ల చాలా నష్టాలు కూడా వచ్చే అవకాశం ఉంది. సో సైబర్ సెక్యూరిటీ అనేటటువంటిది కల్పించాలన్నది వే ఫార్వర్డ్లో రాసుకుందాం. ప్రస్తుతానికి పిఎం వాణి అనేటటువంటిది డిజిటల్ ఇండియాని సాకారం చేసేందుకు తీసుకొని రావడం. ఇంకొన్ని పాయింట్స్ చూద్దామా దీనికి సంబంధించి? ఇక్కడ చూడండి, మనకి నేషనల్ డిజిటల్ కమ్యూనికేషన్ పాలసీ 2018 ఏం చెప్పింది అంటే, ఇదిగో 5 మిలియన్ పీపుల్ని రీచ్ అవ్వాలి 2020 కల్లా. 10 మిలియన్ పీపుల్కి ఇంటర్నెట్ యాక్సెస్ అనేటటువంటిది రావాలి 2022 కల్లా అన్నారు. మనం ఇంకా చాలా వెనుకబడి ఉన్నాం. సో అందుకోసం ఒక వైఫై ప్రోగ్రామ్ని తీసుకొని రావడం జరిగింది. ఇక్కడ ఏం చేస్తారంటే, కొన్ని డేటా సెంటర్స్ అనే వాటిని ఐడెంటిఫై చేస్తారు, మ్యాసివ్ వైఫై నెట్వర్క్ని బిల్డ్ చేస్తారు. లైసెన్స్ ఫీ కానీ ఏమీ అక్కర్లేదన్నమాట. పబ్లిక్ వైఫై నెట్వర్క్స్ అనేటటువంటివి తీసుకొని వస్తారు. పబ్లిక్ డేటా ఆఫీస్ అగ్రిగేటర్స్ అనే వాటిని ప్లేస్ చేస్తారనమాట. వీటిలో ఉన్నటువంటి ఫీచర్స్ ఏంటి అంటే, పబ్లిక్ డేటా ఆఫీస్ అనేటటువంటిది ఉంటుంది. వాళ్ళే ఈ వైఫై నెట్వర్క్ సంబంధించినటువంటి సెంటర్స్ని, వైఫై యాక్సెస్ పాయింట్స్ అవన్నీ ప్రొవైడ్ చేస్తారు. అంటే ఇప్పుడు ఇందాక మనము చెప్పినట్టు టెలిఫోన్ బూత్స్ ఎలాగైతే టెలిఫోన్ బూత్లో ఒకరు కూర్చొని మాకు ఇంత టైంకి ఇంత అని ఎలా ఉన్నారో, అట్లా వైఫై యాక్సెస్ పాయింట్స్ ఎక్కడ పట్టినా ఏర్పాటు చేయాలి. బ్రాడ్బ్యాండ్ సర్వీసెస్ సబ్స్క్రైబర్స్కి కల్పించాలి. ఈ విధంగా అన్నమాట. ఒక సెంట్రల్ రిజిస్ట్రీ అనేటటువంటిది ఉంటుంది, దాంట్లో డేటా మొత్తం నీట్గా రిజిస్టర్ చేసుకొని ఉంటుందన్నమాట. పబ్లిక్ వైఫై నెట్వర్క్స్ని ప్రమోట్ చేయడం అనేటటువంటిది అటు బ్రాడ్బ్యాండ్ ఇంటర్నెట్ని చాలామందికి అందిస్తుంది, ఎంప్లాయ్మెంట్ని, ఇన్కమ్ని పెంచుతుంది, ఎంపవర్మెంట్ పెంచుతుంది. డిజిటల్ యాక్సెస్ అనేది ఎంపవర్మెంట్ని పెంచుతుంది. ఇది పిఎం వాణి అనే ప్రోగ్రామ్కి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ పాయింట్స్ అండి. కానీ ఇందాక చెప్పినట్టు సైబర్ సెక్యూరిటీ ఇంపార్టెంట్. నెక్స్ట్ ఆర్టికల్ సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించింది. ఏదైతే మన సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా, భారత్ బయోటెక్ వీటికి ఏవైతే క్లియరెన్సెస్ అనేటటువంటివి ఇవ్వడం జరిగిందో వాటిని హోల్డ్లో ఉంచడం జరిగింది అని చెప్తున్నారు. ఎందుకని? ఎఫికసీ మనం ప్రతిసారి చెప్తూ ఉంటాం, వ్యాక్సిన్కి 2 ఫీచర్స్ ఉండాలి, ఒకటి సేఫ్టీ, రెండోది ఎఫికసీ అని చెప్పి. సో డేటా అనేటటువంటి ప్రాపర్గా లేదు, ట్రాన్స్పరెన్సీ అనేది వీళ్ళు మెయింటైన్ చేయట్లేదు, అది వచ్చేదాకా వీటిని హోల్డ్లో పెడుతున్నాము అన్నట్టుగా చెప్పడం జరిగిందనమాట. ఎప్పుడూ కూడా చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే ఒకవేళ ఏదన్నా సైడ్ ఎఫెక్ట్స్ వచ్చాయి అంటే నెక్స్ట్ పీపుల్ మంచిగా చేసిన తీసుకోవడానికి హెజిటెంట్ చేస్తారు. దీన్నే వ్యాక్సిన్ హెజిటెన్సీ అంటాము. ఈ వ్యాక్సిన్ హెజిటెన్సీ అనేటటువంటిది పోగొట్టుకోవాలి, అంతేనా కాదా? సో ఆ వ్యాక్సిన్ హెజిటెన్సీ అనేది పోగొట్టాలి, కానీ తీసుకొని రాకూడదు. అందుకోసం వీటిని హోల్డ్లో పెట్టడం జరిగింది అని చెప్తున్నారు.
మరి ఈ కంటెక్స్లో ఈవిఐఎన్ అనే చదివే ఉంటారు ఇంతకుముందు. ఈవిఐఎన్ అంటే ఏంటి? ఎలక్ట్రానిక్ వ్యాక్సిన్ ఇంటెలిజెన్స్ నెట్వర్క్ అంటాం. ఇది ఇండిజినస్గా డెవలప్ చేయబడినటువంటి టెక్నాలజీ ఏమీ లేదండి. ఓవరాల్గా వ్యాక్సిన్ డెవలప్మెంట్ నుంచి ఎంతవరకు తయారు చేశారు, ఏంటి, ఎక్కడ స్టోర్ చేస్తున్నారు, ఏంటి, మొత్తాన్ని చూసుకోగలిగేటటువంటి ఒక అప్లికేషన్ అంతే, ఒక అప్లికేషన్ అంతే అన్నమాట. స్మార్ట్ ఫోన్ అప్లికేషన్ ఈవిఐఎన్ అన్నటువంటిది 2015లో దీన్ని లాంచ్ చేయడం జరిగిందనమాట. వ్యాక్సిన్ లాజిస్టిక్స్ మేనేజ్మెంట్ ఇవన్నీ చేయడం కోసం. అయితే ఈ ఈవిఐఎన్ అనేటటువంటి సెంట్రల్ గవర్నమెంట్ యొక్క ఏ ప్రోగ్రామ్ అండి? యూనివర్సల్ ఇమ్యునైజేషన్ ప్రోగ్రామ్ అంటారు. ప్రతి ఒక్కళ్ళకి టీకా అందించేటటువంటిగా యూనివర్సల్ ఇమ్యునైజేషన్ ప్రోగ్రామ్కి ఉపయోగపడుతుంది. రియల్ టైంలో ఎక్కడెక్కడ వ్యాక్సిన్స్ ఎంత ఉన్నాయి, ఎక్కడ స్టోర్ చేస్తున్నాయి, ఎక్కడెక్కడ ఎవరికి ఏ స్టేట్స్లో యాక్సెస్ ఉన్నాయి, ఇవన్నీ చెప్తుంది. మరి ఎవరు గైడ్ చేస్తారు? అన్ని స్టేట్స్ని ఎవరు గైడ్ చేస్తారు అంటే, ఇదిగో కోవిడ్-19కి సంబంధించి వ్యాక్సిన్ తయారవుతాయి. ఒక ఎక్స్పర్ట్ గ్రూప్ అనేది తీసుకొని వచ్చారు. దాని పేరు నేషనల్ ఎక్స్పర్ట్ గ్రూప్ ఆన్ వ్యాక్సిన్ అడ్మినిస్ట్రేషన్ అని. సో ఇది ఫామ్ చేసి ఈ గ్రూప్ అనేటటువంటిది ఏ విధంగా వ్యాక్సిన్స్ని ఆయా రాష్ట్రాల్లో ఇంట్రొడ్యూస్ చేయాలి అని చెప్పేందుకు ఈ గ్రూప్ అనేటటువంటిది ముందుకొచ్చిందనమాట. దీంట్లో వ్యాక్సిన్ సప్లై ఏ విధంగా ఉండాలి, లిమిటెడ్గా ఉంటే ఎట్లా, ఎవరికి సప్లై చేయాలి, ఇవంతా కూడా దీంట్లో చెప్తారు. ఈ విఐ అన్నది ఒక ఎలక్ట్రానిక్ మోడ్ అన్నది గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్ పాలిటిక్స్ సంబంధించినటువంటిదండి. ఇక్కడ అసలు ఏం జరిగిందో చూద్దాం. తమిళనాడులో మనకి ఒక రోడ్ అన్నమాట, కోస్టల్ రోడ్, సేలం చెన్నై నుంచి సేలంకి కనెక్ట్ చేసేటటువంటి ఒక గ్రీన్ ఫీల్డ్ హైవే అన్నమాట. సో దానికి సంబంధించి ల్యాండ్ అక్విజిషన్ మొదలుపెట్టింది. ల్యాండ్ అక్విజిషన్ మొదలుపెట్టగానే ముందు మద్రాస్ హైకోర్టుకి వెళ్ళారు. మద్రాస్ హైకోర్టు ఏమంది, ఇదిగో మీరు ల్యాండ్ అక్విజిషన్ చేసిన తర్వాత ముందు ఆ రోడ్డుకి అసలు ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ వస్తుందా? ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ అనేటటువంటిది రాదు. ఒకవేళ రాకపోతే ఏం చేస్తారు? ముందు అది ఉందో లేదో చూసుకోండి, ఆ తర్వాత ల్యాండ్ని అక్వైర్ చేసుకోండి. ముందుగానే ల్యాండ్ మొత్తాన్ని అక్వైర్ చేసి పెట్టుకొని ఏం చేస్తారు? ఒకవేళ మీకు ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ రాలేదు, ఎంతోమంది ఫార్మర్స్ దగ్గర నుంచి ల్యాండ్ మీరు తీసుకుంటున్నారు. సో అదంతా ఏమవుతుంది అని మద్రాస్ హైకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది. అయితే వాళ్ళు సుప్రీంకోర్టుకి వెళ్ళారు. గవర్నమెంట్ సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే, అసలు ల్యాండ్ అక్విజిషనే కంప్లీట్ అవ్వకుండా ఏ విధంగా వాళ్ళు ఎన్విరాన్మెంటల్ క్లియరెన్సెస్ని అప్లై చేసుకుంటారు, దేనికి అప్లై చేసుకుంటారు? సో ముందు ల్యాండ్ అక్విజిషన్ చేసుకోవచ్చు అన్నట్టుగా చెప్పింది. అయితే సుప్రీంకోర్టు ఇంతకుముందు తన జడ్జిమెంట్లో కర్ణాటక ఇండస్ట్రియల్ ఏరియాస్ డెవలప్మెంట్ బోర్డ్ ఈ జడ్జిమెంట్లో ఏం చెప్పిందంటే, ఇదిగో ఏదన్నా ఒక ల్యాండ్ని అక్వైర్ చేసుకోవాలి డెవలప్మెంట్ కోసం అంటే దాని యొక్క పాసిబుల్ ఎన్విరాన్మెంటల్ కాన్సిక్వెన్సెస్ ఏముంటాయి చూసుకొని ప్రాపర్లీ అర్థం చేసుకున్న తర్వాత అప్పుడు ల్యాండ్ అక్విజిషన్కి వెళ్తే ఆ ల్యాండ్ అనేది అలా ఐడియల్గా పడిపోదు. అక్వైర్ చేసుకున్నాక పర్మిషన్ రాకపోతే సంవత్సరాలు ఆ ల్యాండ్ ఖాళీగా ఉండాలి. అలా కాకుండా ఉంటుంది కదా. 2006లో సుప్రీంకోర్టే చెప్పింది ఈ జడ్జిమెంట్లో. మళ్ళీ ఇప్పుడు ఈ కేసులో ఇలా చెప్తుంది. మద్రాస్ హైకోర్టు చెప్పింది ఇది. సో ఈ విధంగా ఎన్విరాన్మెంట్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వకుండా మనము డెవలప్మెంట్ అన్నదానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తే సస్టైనబుల్ డెవలప్మెంట్ అన్నదానికి అసలు మీనింగ్ ఏముంది? అది ఇక్కడ. బట్ ఆల్రెడీ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చాక అది ఏ కోర్టు చెప్పినా, కింద కోర్ట్స్ ఏవి చెప్పినా అది ఇంకా చెల్లదు. సుప్రీంకోర్టు జడ్జిమెంటే చెల్లుతుంది. సో దాంతో ఇంకా ఏమీ చేయలేరు, ఇంప్లిమెంట్ చేయాల్సిందే అని. ఇక్కడ ఒక పదం ఉంది చూడండి, ఫెయిట్ అకంప్లీ అని చెప్పేసి. ఫెయిట్ అకంప్లీ ఫ్రెంచ్ పదము. సో అదేం చెప్తుంది అంటే ఇంకెవరు అప్పీల్ చేసుకోవడానికి కానీ ఇంకెవరు ఆ ల్యాండ్ అక్వజిషన్ చేసుకోవద్దని చెప్పేదానికి లేదు. ఖచ్చితంగా వాళ్ళ మీద ఆ ఇంపాక్ట్ అనేటటువంటిది ఉంటుంది. అది ఇక్కడ చెప్పినటువంటి విషయం అన్నమాట. నెక్స్ట్ ఆర్టికల్ ఇంటర్నేషనల్ రిలేషన్స్కి సంబంధించిందండి. సో మనము ఇండియా అనేది డిమినిషింగ్ డెమోక్రసీయా, ఇక్కడ ఎప్పుడూ గమనించాలండి. క్రిటిసిజమ్స్ వస్తూ ఉంటాయి చాలా ఆర్టికల్స్లో. అదే మీరు డైరెక్ట్గా అదే అని బిలీవ్ చేయాల్సిన అవసరం లేదు. రెండు సైడ్లు ఉంటాయి ప్రతిదానికి కూడా. ఇక్కడ క్రిటిసిజం రాస్తున్నారు, ఎస్ చదవాలి, కానీ ఇంకో అసలు పాజిటివ్ ఆస్పెక్టే లేదు అన్నట్టుగా మనం ఫీల్ అవ్వకూడదు. అటు క్రిటిసిజం తెలుసుకోవాలి, ఇటు పాజిటివ్ ఆస్పెక్ట్స్ తెలుసుకోవాలి. ఈ ఆర్టికల్లో ఓన్లీ క్రిటిసిజం రాశారు. సో ఇండియా ప్రజెంట్ కంటెక్స్లో ఏ విధంగా ఉంది, ఏ విధమైనటువంటి ప్రాబ్లమ్స్ని ఫేస్ చేస్తుంది అన్న దాని గురించి ఇక్కడ రాశారు. మరి ఏమేమి ఉన్నాయి ఇంపార్టెంట్ ఒకసారి చూద్దామా? చూడండి, ఇండియా అనేటటువంటిది వరల్డ్ స్టేజ్లో డిమినిషింగ్ డెమోక్రసీగా అవుట్ సైడర్కి కనిపిస్తూ ఉంది.
రిజిడ్ పాలసీస్, ఏదైనా చట్టాలు ఇవి చేసేటప్పుడు మీ కన్సల్టేషన్ సరిగా చేయకపోవడము. వరల్డ్ టైస్లో ఫర్ ఎగ్జాంపుల్ మనం చూస్తే వివిధ దేశాలతో మరి డిస్మాల్ స్టేట్లో ఉంది, వివిధ మన నైబర్స్తో కానీ వీటన్నిటితోనూ ఇంటర్నేషనల్ రిలేషన్స్ వైజ్గాను మనం అంత బాగాలేదు. ప్రొటెక్షనిస్ట్ ఇన్వర్డ్ లుకింగ్గా మనం అవుట్ సైడ్ నుంచి చూసే వాళ్ళకి కనిపిస్తున్నాము. రెండోది, ఎలక్షన్స్ ఏ విధంగా అన్నా విన్ అవ్వాలి అన్న యాటిట్యూడ్, ఇది మాత్రం నేను యాక్సెప్ట్ చేస్తాను. ఎలక్షన్స్ ఏ విధంగా అన్నా సరే విన్ అవ్వాలి అన్న ప్రయత్నాలు, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ని, రైట్స్ ఆఫ్ సిటిజన్స్ని, వీటన్నిటినీ మరి తగ్గించాలి అన్నటువంటిది. రీసెంట్గా చూస్తే లవ్ జిహాద్, ఎప్పటి నుంచో ఉన్నాయి ఈ పదాలు, కానీ ఇప్పుడు ఎక్కువగా వినిపిస్తూ ఉన్నాయి. క్రిటిసిజంకి ఇంటాలరెంట్గా ఉండడము, కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అని, ఇలా రకరకాలుగా. దాంతోపాటు ఫార్మర్ ప్రొటెస్ట్, ఇవన్నీ కూడా ఎగ్జాంపుల్స్ అండి. ఇవన్నీ ఎగ్జాంపుల్స్. డెమోక్రటిక్ వాల్యూస్కి ఇండియా అంత ఇంపార్టెన్స్ ఇవ్వట్లేదన్న ఇంప్రెషన్ ఇస్తున్నటువంటి ఎగ్జాంపుల్స్గా ఇవన్నీ కనిపిస్తూ ఉన్నాయి. అది ఆర్టికల్లో చెప్పింది. దీనికి కౌంటర్గా ఏముండొచ్చు అన్నది మీరు ఆలోచించండి. బట్ ఈ పాయింట్స్ వ్యాలిడ్ అన్నది మనం యాక్సెప్ట్ చేయాలి. ఎప్పుడు రెండు సైడ్ల నుంచి ఏముండొచ్చు అన్నది మనం చూడాలండి. ఒక సైడ్ నుంచి బ్లైండ్గా బిలీవ్ చేయకూడదు. రెండు సైడ్ల నుంచి ఏంటి అని ఆలోచించండి. ఈ పాయింట్స్ వ్యాలిడ్, బట్ దానికి అగెనిస్ట్ పాయింట్స్ కూడా ఏమైనా ఉంటాయి కదా, అవి చూడాలి. నెక్స్ట్ ఆర్టికల్ న్యూట్రిషన్కి సంబంధించింది. సోషల్ ఇష్యూస్, న్యూట్రిషన్ మరియు న్యూట్రిషన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్కి సంబంధించిందండి. 1000 days ఆఫ్ న్యూట్రిషన్ అంటే పోషణ్ అభియాన్ అనే స్కీమ్ తీసుకొచ్చి 1000 రోజులు కంప్లీట్ అయింది. బిలియన్ పీపుల్ డ్రీమ్స్ ఏ విధంగా ఉన్నాయి అని ఎప్పుడైనా గమనించాలి. మన ఫ్యూచర్ అనేటటువంటిది హెల్తీ పీపుల్, స్కిల్డ్ పీపుల్ మీదే ఆధారపడి ఉంటుందా, ఉండదా? సో ఫ్యూచర్ ఆఫ్ ఇండియా అన్నది హెల్తీ యంగ్ చిల్డ్రన్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఇండియాలో మాల్ న్యూట్రిషన్ చాలా హ్యూజ్ స్కేల్లో ఉంది. మీరు చూసుంటారు గ్లోబల్ హంగర్ ఇండెక్స్. ఈ గ్లోబల్ హంగర్ ఇండెక్స్లో ఇండియా చాలా వర్స్ట్గా పర్ఫామ్ చేసింది వరల్డ్ స్కేల్లో చూసుకుంటే. సో ఉంది. రీసెంట్ నేషనల్ న్యూట్రిషనల్ సర్వే ప్రకారం హాఫ్ ఆఫ్ ద చిల్డ్రన్, సగం మంది చిల్డ్రన్ స్టంటెడ్, హైట్ తక్కువ ఉండడము, వాళ్ళ ఏజ్కి తగ్గట్టుగా వెయిట్ తక్కువ ఉండడం అనేటటువంటిది ఉంది. కోవిడ్-19 వల్ల జాబ్ లాస్ అనేటటువంటిది వచ్చింది. చాలా గవర్నమెంట్ స్కీమ్స్, మిడ్ డే మీల్ ఇవన్నీ ఆగిపోయాయి చాలా ప్రాంతాల్లో. దానివల్ల ఇంకా న్యూట్రిషనల్ క్రైసిస్ అనేటటువంటిది పెరిగింది, తగ్గలేదు. ఇలాంటి సందర్భంలో న్యూట్రిషనల్ క్రైసిస్ని ఏ విధంగా అడ్రస్ చేయాలి చూడండి. ఎకనామిక్ ఇన్సెక్యూరిటీస్ మీద ఫోకస్ చేయాలి, న్యూట్రిషనల్ ఇన్సెక్యూరిటీస్ మీద ఫోకస్ చేయాలి. దానికి సంబంధించి ఫినాన్సెస్ ఏవైతే ఉన్నాయో ఆ ఫినాన్సెస్ కవరేజ్ ఎక్కడైతే ప్రాపర్గా లేదో అవన్నీ కవర్ చేసుకుంటూ వెళ్ళాలి. వెరీ ఇంపార్టెంట్. ఫినాన్షియల్ కమిట్మెంట్స్ తగ్గించకూడదు. కోవిడ్-19 రెవెన్యూ రావట్లేదని చెప్పి న్యూట్రిషన్ మీద మనం పెట్టాల్సిన ఫండింగ్ని ఎట్టి పరిస్థితుల్లోనూ తగ్గించకూడదు. మనం 2022కి ఎన్నో గోల్స్ అచీవ్ చేయాలనుకున్నాం పోషణ్ అభియాన్ కింద, కానీ కోవిడ్-19 వల్ల ఇంకొంచెం వెనక్కి వెళ్ళాము. అది ఇక్కడ మనం చెప్తున్న విషయం. నెక్స్ట్ ఆర్టికల్ ఎకానమీకి సంబంధించినటువంటిదండి. ఇక్కడ రీసెంట్గా మీరు చూస్తే ఎకానమీ గ్రో అవుతుంది అని చెప్పడము, జిఎస్టీ అనేటటువంటిది 1 lakh crore, మరి లాస్ట్ మంత్కి సంబంధించి జిఎస్టీ రెవెన్యూస్ 1 lakh crore దాటింది కదా. సో ఎకానమీ వీ షేప్డ్ రికవర్ అవుతుందని చెప్తున్నారు. కానీ మనము ఎప్పుడైనా సరే ఈ స్టాటిస్టిక్స్ ఇవేవన్నా క్యాలిక్యులేట్ చేసుకునేటప్పుడు ఓవరాల్గా ఆర్గనైజ్డ్ సెక్టార్ డేటాని తీసుకొని అది అన్నిటికీ వ్యాలిడ్ అవుతుంది, అన్ఆర్గనైజ్డ్ సెక్టార్ కూడా అనుకొని మనం చెప్తూ ఉంటాము. కానీ ఆర్గనైజ్డ్ సెక్టార్ కంటే హ్యూజ్ స్కేల్లో నెగిటివ్గా ఇంపాక్ట్ అయింది అన్ఆర్గనైజ్డ్ సెక్టార్. సో దీనికి సంబంధించి యాక్యురేట్ డేటా లేకపోవడం వల్ల కూడా మనకి ఈ గ్రోత్ నంబర్స్ అనేటటువంటి వాటిలో ఇన్యాక్యురసీ ఉంది అని చెప్పచ్చు. జీడిపి ఎస్టిమేషన్స్లో వీటన్నిటిలో అన్ఆర్గనైజ్డ్ సెక్టార్ నుంచి డేటా తీసుకోవడంలో ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అది ఇక్కడ చెప్తున్నటువంటిది. ఎలాబరేట్ ఏం చేయాల్సిన అక్కర్లేదు, బట్ డేటా ఎలా క్యాప్చర్ చేస్తున్నామన్న దాంట్లో గ్యాప్స్ ఉండడం వల్ల మనము అంతా పాజిటివ్గా ఉంది, అంతా బెటర్గా ఉంది అనుకోవడం అనేది మరి బ్లైండెడ్గా అవుతుంది. ఆర్గనైజ్డ్ సెక్టార్లో కొంతవరకన్నా బెటర్ అయిందేమో, కానీ అన్ఆర్గనైజ్డ్ సెక్టార్ హ్యూజ్ స్కేల్లో దెబ్బతినింది అనేది ఇక్కడ విషయం అన్నమాట. నెక్స్ట్ ఆర్టికల్ ఎకానమీకి సంబంధించిందండి. ఇన్ఫ్రాస్ట్రక్చర్ అలాగా మనము రీసెంట్గా కొన్ని మంత్స్ బ్యాక్ అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్కి ఫాస్టర్ ఇంటర్నెట్ అందించాలి అని చెప్పేసి అండర్ సీ కేబుల్ అంటాం. అంటే సముద్రపు అడుగు భాగం నుంచి కేబుల్స్, అండర్ సీ కేబుల్స్ అనేటటువంటివి చెన్నైని దాన్ని కనెక్ట్ చేయడం జరిగింది. అవునా కాదా? అది ఇప్పుడు సేమ్ అలాంటి అండర్ సీ కేబుల్స్ని
లక్షద్వీప్ అనేటటువంటి యూనియన్ టెరిటరీ కూడా ఇలాంటి అండర్ సీ కేబుల్స్ అనేటటువంటి వాటికి అప్రూవల్ ఇవ్వడం జరిగింది. 2023 కల్లా కొచ్చి దగ్గర ప్రాంతం దానికి. సో కొచ్చి నుంచి మరి దీనికి బ్రాడ్బ్యాండ్ కనెక్టివిటీ కల్పించే విధంగా ఆ ప్రాజెక్టు కంప్లీట్ చేయడం జరుగుతుంది అని చెప్తున్నారు. దీనికి ఫండింగ్ ఎవరు చేస్తారు? ఎప్పుడైనా సరే అండి, ఈ అండర్ సీ కేబుల్ వీటన్నిటికీ సంబంధించి ఫండింగ్ మొన్న జరిగిన అండమాన్ నికోబార్ కానీ ఇక్కడ కానీ ఎవరు చేస్తారు అంటే యూనివర్సల్ సర్వీస్ ఆబ్లిగేషన్ ఫండ్ అనేటటువంటిది ఉందండి. యూనివర్సల్ సర్వీస్ ఆబ్లిగేషన్ ఫండ్ అనేది ఏంటి అంటే ప్రతి మొబైల్ కంపెనీ అనేటటువంటిది పే చేసేటటువంటి కొంత ఫండ్ ఈ USOFకి వస్తుంది. సో దాని ద్వారా మనము కనెక్ట్ చేస్తూ ఉన్నాము. వీటికి సంబంధించి సబ్మరీన్ కేబుల్ ప్రాజెక్టు ఆల్రెడీ ఆగస్టులో అండమాన్ నికోబార్కి అయిపోయింది. నెక్స్ట్ ఇదే అన్నట్టుగా ముందు కూడా చెప్పున్నారు. ఈ కంటెక్స్లో ఇక్కడ ఆప్టికల్ ఫైబర్ కేబుల్ని చాలా ఉన్నాయండి. లక్షద్వీప్ అనేది ఒకటే ఐలాండ్ కాదు, చాలా చిన్న చిన్న ఐలాండ్స్, వాటన్నిటితో కనెక్ట్ చేసుకునేందుకు గాను ఇది మరి తీసుకొని వస్తున్నారని చెప్తున్నారు. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే అక్కడ ఈ గవర్నాన్స్, సో మనకి ఇప్పుడు ఈ గవర్నాన్స్ డిజిటల్ గవర్నాన్స్ అంటున్నారా, మరి ఆ విధంగా ఈ గవర్నాన్స్ డిజిటల్ గవర్నాన్స్ పెరగడానికి ఇది మనకి ఎంతగానో ఉపయోగపడుతుంది. వెరీ ఇంపార్టెంట్, ఒకసారి అండర్లైన్ చేస్తున్నాను, పాయింట్స్ గమనించండి. రైట్, ఈ గవర్నాన్స్ సర్వీసెస్ అందించడానికి ఫిషరీస్, కోకోనట్ బేస్డ్ ఇండస్ట్రీస్ ఉన్నాయి, హై వాల్యూ టూరిజం, ఎడ్యుకేషనల్ డెవలప్మెంట్, హెల్త్ కేర్, వీటన్నిటికీ కూడా ఇంటర్నెట్ అన్నది ఇప్పుడు ఇంపార్టెంట్. డిజిటల్ డివైడ్ని ఫీల్ చేయడం ఇంపార్టెంట్. అందుకోసం వీటిని 2023 కల్లా కంప్లీట్ చేస్తాము అని చెప్తున్నారు. ఇదిగోండి, ఈ విధంగా అండర్ గ్రౌండ్ కేబుల్స్ అనేటటువంటివి వేస్తారనమాట. ఇక్కడి నుంచి ఇటు సముద్రపు అడుగు నుంచి ఉంటుంది. మరి చాలా స్ట్రాంగ్గా ఉండేలాగా చాలా మెజర్స్ తీసుకుంటారు. బట్ కావాలని వాటిని కట్ చేయొచ్చు కూడా, యాక్సిడెంటల్గా కానీ డెలిబరేట్గా కానీ అవి కట్ అవుతే ఏంటి పరిస్థితి అన్నది మరి ఇప్పుడు ఉన్నటువంటి క్వశ్చన్. రెస్టోర్ చేయొచ్చు, బట్ అది చాలా కాస్ట్లీతో కూడుకున్నటువంటిది. ఎన్నో రకాల మెజర్స్ తీసుకుంటారు. అయినా సరే ఒకవేళ కావాలని ఈ కంట్రీకి వెళ్తున్న మరి దీన్ని కట్ చేస్తే ఏమవుతుంది? సబ్మెరీన్స్ కానీ వార్ జరిగినప్పుడు కానీ ఏమవుతుందండి? ఆ రిస్క్ అనేటటువంటిది ఉంది, అది గమనించాలండి. నెక్స్ట్ ఆర్టికల్ ఇంటర్నేషనల్ రిలేషన్స్కి సంబంధించింది. ఇక్కడ రష్యాకి సంబంధించినటువంటి ఫారిన్ మినిస్టర్ ఇదిగో కావాలని USA క్వాడ్ అన్న గ్రూపింగ్తో ఇండియాని చైనా మరియు రష్యా నుంచి దూరం చేసేందుకే ఈ క్వాడ్ అనే గ్రూపింగ్ పేరుతో దాన్ని ఇలా మభ్య పెడుతున్నాయి అన్నది రష్యన్ ఫారిన్ మినిస్టర్ చేసినటువంటి స్టేట్మెంట్. వెరీ ఇంపార్టెంట్. మనము క్వాడ్ అంటే క్వాడ్రిలేటరల్ సెక్యూరిటీ గ్రూపింగ్ అనే దాని గురించి ఎప్పుడు చదువుకున్నా సరే ఏమనుకుంటాం? ఎస్, దీంట్లో ఇండియా, జపాన్, ఆస్ట్రేలియా, USA వీళ్ళ 4 మెంబర్స్, మంచిదే. కానీ వీళ్ళ మధ్యలో ఉన్న రిలేషన్ మనకి రష్యాతో ఉన్నటువంటి రిలేషన్తో క్లాష్ అవ్వకుండా చూసుకోవాలన్నది మనం ఎప్పుడు రాసుకునే పాయింట్. ఇప్పుడు చూడండి, రష్యానే స్టేట్మెంట్ ఇచ్చింది కావాలని USA ఇటు మా నుంచి చైనా నుంచి దూరం చేసేందుకు ఇండియాని క్వాడ్ అనే గ్రూపింగ్ తీసుకొని వచ్చింది, మాతో టైస్ని తెగగొట్టడానికే అన్నట్టుగా చెప్తుంది. సో ఇండియా తన దీంట్లోకి వెళ్ళిపోవడానికని. కానీ ఇండియా ఏమి ప్రదర్శించాలి? ఇప్పుడు ఇండియా ఏ విధంగా ఉండాలి? మేము ఇండిపెండెంట్ ఫారిన్ పాలసీ ఉంది, మాకంటూ మా ఫారిన్ పాలసీ మేము మా యొక్క నేషనల్ ఇంట్రెస్ట్ ప్రకారమే చేస్తాం, కానీ USA చెప్పు చేతుల్లో మేమేమీ లేము అన్నటువంటి ఇంప్రెషన్ని మనం ఇవ్వగలగాలి. కానీ స్లోలీ మనం USA వైపుగా డ్రిఫ్ట్ అవుతూ ఉండడము, ఎస్ అఫ్ కోర్స్ మన నేషనల్ ఇంట్రెస్ట్ కోసమే డ్రిఫ్ట్ అవుతూ ఉండడం వల్ల కొంత మనం ఇండియా USAకి బాగా క్లోజ్ అవుతూ ఉంది. ఇంతకుముందు నాన్ అలైన్డ్ మూమెంట్ అని ఉండేదండి. దాంట్లో అటు రష్యా వైపు కానీ ఇటు USA వైపు కానీ ఎవరి వైపు ఉండము అన్నది మన ప్రిన్సిపల్. దాని నుంచి స్లోగా డ్రిఫ్ట్ అవుతున్నారన్నది ఇండైరెక్ట్గా ఇక్కడ చెప్తున్నటువంటిది అనమాట. నెక్స్ట్ ఆర్టికల్ ఇండస్ వ్యాలీకి సంబంధించింది. ఒకసారి మీరు ఆర్ట్ అండ్ కల్చర్ మరియు హిస్టరీ బుక్స్ ఓపెన్ చేసి అసలు ఇండస్ వ్యాలీ అనేటటువంటిది ఎక్కడెక్కడ ఎంతెంత స్పేస్లో ఉంది, పాకిస్తాన్లోనూ మరియు మన ఇండియాలోనూ ఉందండి ఇండస్ వ్యాలీ సైట్స్ అన్నవి. సో ఎక్కడెక్కడ ఉన్నాయి, ఫస్ట్ ఏ సైట్, హరప్పన్ సివిలైజేషన్ ఎందుకంటాము, ఏ నది ఒడ్డున ఏముంది, ఎక్కడెక్కడ ఇంపార్టెంట్, ఇవన్నీ చూసుకోండి. సో ఇక్కడ చెప్తున్నటువంటిది ఏంటి అంటే రీసెంట్గా ఈ కుండలు వీటిలో ఇదిగో లిపిడ్స్ ఇవి కనిపించాయి. అంటే వాళ్ళు ఎక్కువ మీట్ తినేవాళ్ళు, ఎక్కువ మాంసం తినేవాళ్ళు అన్నట్టుగా చెప్తున్నారు. సో బఫెలో బోన్స్ ఎక్కువ ఉన్నాయంటే సో బఫెలో మీట్ ఇవి ఎక్కువగా వీళ్ళు తినేవాళ్ళు అన్నట్టుగా రీసెంట్గా ఒక స్టడీలో తేల్చడం జరిగిందని చెప్తున్నారు. నెక్స్ట్ ఆర్టికల్ ఇంటర్నేషనల్ రిలేషన్స్కి సంబంధించి
న్యూక్లియర్ డీల్ అనే దానికి సంబంధించి. మనము దీని గురించి మొన్న కూడా చదువుకున్నాం. 2015లో యుఎస్ఏ P5 పర్మనెంట్ 5 కంట్రీస్ ప్లస్ జర్మనీ యునైటెడ్ నేషన్ సెక్యూరిటీ కౌన్సిల్లో పర్మనెంట్ మెంబర్ కాదు. సో అయినా సరే వీళ్ళందరూ కలిసి ఇరాన్తో ఒక డీల్ చేసుకున్నారు. ఇరాన్ నేను న్యూక్లియర్ బాంబ్స్ తయారు చేయను అని చెప్పడము, వీళ్ళు సరే మేము మీ మీద వేసినటువంటి ఆంక్షలు తీసేస్తామని ఒప్పుకున్నారు. కానీ దాన్ని 2018లో ట్రంప్ రాగానే తీసేసేయడం జరిగింది. రీసెంట్గా మీకు తెలిసే ఉంటుంది, ఇరాన్ న్యూక్లియర్ సైంటిస్ట్ని చంపడం కానీ ఇవన్నీ జరిగాయన్నమాట. ఈ కంటెక్స్లో మరి ఇప్పుడు ఇరాన్ ఏమంటుందంటే మేము న్యూక్లియర్ డీల్ నుంచి వెనక్కి వెళ్ళిపోతున్నామని ఒక బిల్లు కూడా వాళ్ళు పాస్ చేసుకున్నారు. వాళ్ళు ఏమంటున్నారంటే 4+1 అంటే యుఎస్ఏ లేకుండా 5+1 కదా, ఇది 4+1 వచ్చినా లేదా ఒకవేళ యుఎస్ఏ వచ్చినా 5+1 వచ్చినా మేము న్యూక్లియర్ డీల్ చేసుకోవడానికి మేము రెడీగా ఉన్నాము. న్యూక్లియర్ డీల్ చేసుకోవడానికి మా కమిట్మెంట్స్ మేము పాటిస్తాం, కానీ మీరిచ్చిన కమిట్మెంట్స్ కూడా మీరు పాటించాలి, మా సైడ్ నుంచి మాత్రమే ఎక్స్పెక్ట్ చేయడం కాదు అన్నది క్లియర్గా ఇరాన్ చెప్తున్న విషయం. నెక్స్ట్ ఆర్టికల్ మరియు మన లాస్ట్ ఆర్టికల్ ఇవాళ ఎకానమీ అండి. ఎకానమీలో ఎకనామిక్ గ్రోత్, సిఈఏ చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్, ఇదిగో ఇండియాలో కన్జంప్షన్. ఎప్పుడు కూడా ఒక ఎకానమీ గ్రో అవ్వాలి అంటే డిమాండ్ ఉండాలండి. డిమాండ్ ఉంటే ఏమవుతుంది, ప్రొడక్షన్ ఎక్కువ కంపెనీస్ ప్రొడ్యూస్ చేస్తాయి, ఒక వీళ్ళు కొంటున్నారు కాబట్టి అని. ప్రొడక్షన్ ఉంది అంటే ఎంప్లాయ్మెంట్ వస్తుంది, ఎంప్లాయ్మెంట్ ఉంది అంటే వీళ్ళకి శాలరీస్ వేజెస్ వస్తాయి, శాలరీస్ వేజెస్ వచ్చాయంటే మళ్ళీ కొనుక్కుంటారు. అట్లా ఇదంతా కూడా వర్చువస్ సైకిల్గా మారుతుంది. మరి ఆ డిమాండ్ అనేది ఎప్పుడు వస్తుంది, కన్జంప్షన్ ఉండాలి అంతే కదా, కన్జంప్షన్ అనేటటువంటిది ఉండాలి, గూడ్స్ కానీ సర్వీసెస్ కానీ. ఆ కన్జంప్షన్ నెక్స్ట్ సంవత్సరానికల్లా ఫుల్గా రికవర్ అయ్యే పరిస్థితి ఉంది అన్నట్టుగా మన చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్ చెప్తున్నారు. కానీ ఇదిగో వ్యాక్సిన్స్ అవన్నీ వచ్చేసాయి కాబట్టి రికవర్ అవ్వచ్చు, మళ్ళీ మంచి స్టేజ్కి వస్తాము అని. కానీ ఒకటి గుర్తుపెట్టుకోవాలండి, అన్ఎంప్లాయ్మెంట్ ఎక్కువగా ఉంది. సో ఈ రీసెంట్ టైమ్స్లో అర్థమైంది ఏంటి అంటే, ఎక్కువ మంది పీపుల్ని ఎంప్లాయ్ చేసుకోవడం కంటే సాఫ్ట్వేర్స్, మెషిన్స్ వీటి మీద డిపెండ్ అవుతే ఈ విధంగా మనకి ఎప్పుడు పడితే అప్పుడు ఏదన్నా ఇలా వచ్చినా సరే ప్రొడక్షన్ ఆగిపోదు కదా అన్నది అర్థమైంది. సో దాంతో కొంత అన్ఎంప్లాయ్మెంట్ పెరిగే అవకాశం ఉంది అని మనం అనుకుంటున్నాం. ఇలాంటి టైంలో ఎంప్లాయ్మెంట్ తగ్గితే కన్సంప్షన్ తగ్గుతుంది, సో డిమాండ్ రివైవల్ అవ్వదు. సో గవర్నమెంట్ చేయాల్సింది ఏంటి అంటే కన్సంప్షన్ని పెంచేలాగా మెజర్స్ తీసుకోవాలి. ఫిజికల్ స్టిమ్యులస్ అన్నది దానికోసమే అనమాట. సరే, మరి నిన్న మన వాళ్ళు ఏ విధంగా మనం ఇచ్చిన క్వశ్చన్కి రాశారో చూద్దాం. చాలా సింపుల్ క్వశ్చన్ కాబట్టి అందరూ బాగా రాశారు, చూద్దాం. ఫాస్ట్ ట్యాగ్ టెక్నాలజీ ద్వారా ఏ విధంగా ఎకనామికల్, ఎన్విరాన్మెంటల్ బెనిఫిట్స్ ఉంటాయి రాయమన్నాము. ఇదిగో నేషనల్ హైవేస్ అథారిటీ January 1 నుంచి మ్యాండేటరీ అంది. ఆర్థికంగా ఏమేం ప్రయోజనాలు ఉంటాయి, దాని తర్వాత ఎన్విరాన్మెంటల్గా ఏ విధంగా ఉంటాయని. సో మనం చెప్పింది ఈ రెండండి, గమనించాలి. క్వశ్చన్లో అడిగింది ఏంటి, ఎన్విరాన్మెంటల్, ఎకనామికల్. సో డిజిటల్ ట్రాన్సాక్షన్స్ అంటారా, ఎకనామికల్గా రాసుకోవచ్చు. ఇవంతా మీరు ఒక 2 హెడ్డింగ్స్ పెట్టుకోండి క్లియర్గా. ఎకనామిక్ బెనిఫిట్స్ ఇవి, ఎన్విరాన్మెంటల్ బెనిఫిట్స్ ఇవన్నీ క్లియర్గా పెట్టుకోవాలి. ఇట్లా ఓవరాల్ పాయింట్స్ రాసుకోవడం కాకుండా. సమస్యలు అన్నారు, బాగుంది, దీన్ని కొద్దిగా స్ట్రక్చర్ మార్చాలి. సో ఇక్కడ చూడండి, ఎన్విరాన్మెంటల్, ఎకనామిక్ బెనిఫిట్స్ ఏమేమి ఉంటాయి. సో 5 పాయింట్స్ క్లియర్గా రాసేశారు. సో ఇంకొద్దిగా బెటర్గా రాయొచ్చు మీరు. ఎట్లా, ఇదిగో ఇవి ఎన్విరాన్మెంటల్ బెనిఫిట్స్, ఇవి ఎకలాజికల్ బెనిఫిట్స్ అని క్లియర్గా రాస్తూ, దీనికి సంబంధించి ఏమైనా మీకు NHAI అనేది కొంత డేటా ఇచ్చి ఉంటుందండి. ఇంత ఫ్యూయల్ని సేవ్ చేస్తుంది, స్టాప్ చేయాల్సిన అవసరం లేదు కాబట్టి ఇంత ఫ్యూయల్ పర్ ఇయర్కి సేవ్ చేస్తుంది. అట్లా మీకు కొంత డేటా అవైలబుల్గా ఉంటుంది, అది వీలైతే రాయండి. ఇక్కడ చూడండి, ఎన్విరాన్మెంటల్ బెనిఫిట్స్ ఏంటి, ఎకనామిక్ బెనిఫిట్స్ ఏంటి, ఛాలెంజెస్, కన్సర్న్స్, వీటి గురించి తక్కువ రాయాలండి మీరు. ఇదంతా మీరు కంక్లూజన్లో రాసుకోవచ్చు. ప్రైమరీగా అడిగింది వీటి గురించి, వాటినే మీరు ఫోకస్ చేయండి. చూడండి, ఎకనామిక్ బెనిఫిట్స్ ఏంటి అని రాశారు, వెరీ గుడ్. ఎన్విరాన్మెంటల్ హెల్త్ బెనిఫిట్స్ రాశారు, గుడ్. అయితే సోషల్ అండ్ సెక్యూరిటీ బెనిఫిట్స్ ఇది మనం అడగలేదు, వే ఫార్వర్డ్ రాశారు, గుడ్. సో ఇది తీసేసేయండి, మిగిలినవి రాయండి. ఎప్పుడైనా గమనించండి, క్వశ్చన్లో ఏదైతే అడుగుతున్నామో స్కోప్ ఏముందో దాని మీదే రాయాలి, రైట్. మనకు తెలిసింది కాదు, క్వశ్చన్లో ఏం అడుగుతుంటే అదే రాయాలి. నెక్స్ట్ ఇక్కడ
టెక్నాలజీ ఇది ఉపయోగిస్తారు, ఎన్విరాన్మెంటల్ బెనిఫిట్స్ ఇవి, ఎకనామిక్ బెనిఫిట్స్ ఇవి, ఛాలెంజెస్ అండ్ కన్సర్న్స్ ఇవి రాయాలండి. బాగా గమనించండి, చాలా బెనిఫిట్స్ ఉన్నాయి, ఛాలెంజెస్ అండ్ కన్సర్న్స్ ఉన్నాయన్నది మీరు రాయాలి. కానీ దాన్ని ఒక మేజర్ కాంపోనెంట్గా మీరు తీసుకోవద్దు. కంపల్సరీగా అది రాయండి, కానీ దాన్ని షార్ట్గా చేసుకోండి. క్వశ్చన్లో మీరు దాన్ని హాఫ్గా చేసి రాయాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ ఇదిగో ఇది టెక్నాలజీ, ఇది ఎకనామిక్ ఎన్విరాన్మెంటల్ బెనిఫిట్స్, ఇవి ఎకనామిక్ బెనిఫిట్స్. అయితే కొన్ని దీని ఇంప్లిమెంటేషన్ ప్రాబ్లమ్స్, సొల్యూషన్స్. ప్రాబ్లమ్స్ అని జస్ట్ ఒక్క లైన్ రాయండి, సొల్యూషన్స్ రాయండి. గుడ్. ప్రాబ్లమ్స్ అని ఒక్క లైన్ అయినా రాయండి. నెక్స్ట్ ఇదిగో రీసెంట్గా ఇలా చెప్పారు. ఫాస్టాగ్ అంటే ఏంటి, ఇది మీరు రాయాల్సిన అవసరం లేదు, తీసేయండి. ఎన్విరాన్మెంటల్ ఎకనామిక్ బెనిఫిట్స్ ఏంటి, డిసడ్వాంటేజెస్ నీట్గా వాళ్ళు ఏం అడుగుతున్నారు ఆ స్కోప్ని అర్థం చేసుకొని దానికి తగ్గట్టుగా రాయాలండి. సరే, అసలు ఫాస్టాగ్స్ అంటే ఏంటి, దాని యొక్క ప్రాముఖ్యత ఏంటి, దాంట్లో పర్యావరణంగా ఏమేమి ఉంటాయి, ఆర్థిక ప్రయోజనం. సో ఇవే అండి, మీరు ఇవే కదా దీంట్లో కూడా రాస్తారు. ఈ ప్రాముఖ్యత అనేటటువంటి పాయింట్సే వీటన్నిటిలోనూ రాస్తారు. సో అట్లా రీఆర్గనైజ్ చేసుకోండి ఆన్సర్ని. కంక్లూజన్ ఏదన్నా రాయండి, లేకపోతే దీన్ని తీసుకొచ్చి కంక్లూజన్ లాగా పెట్టేసుకోండి. నెక్స్ట్ ఇదిగో ఫాస్టాగ్ అంటే ఇది పర్యావరణ ప్రయోజనాలు, ఆర్థిక ప్రయోజనాలు, కంక్లూజన్ రాశారు. కొద్దిగా 200 to 250 పదాల్లో రాసేదానికి ప్రయత్నించండి, కొంత పెంచాలి ఆన్సర్ కంటెంట్. ఫాస్టాగ్ అసలు అదంటే ఏంటి, పర్యావరణ ఆర్థిక ప్రయోజనాలు వాటన్నిటిని ఒకసారి రాశారు. సమస్యలు, కంక్లూజన్ రాసేసారు. గుడ్. బట్ ఇందాక చెప్పినట్టు కొంత డేటా ఉంటుంది, మీకు NHAI డేటా ఇస్తుంది, ఇంత సేవ్ చేయొచ్చు, ఇంత కాస్ట్ సేవింగ్స్ అవుతాయి, ఇంత ఫ్యూయల్ సేవింగ్స్ అవుతాయని నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా మీకు కొంత డేటా ఇస్తుంది. దాన్ని మీరు రాస్తే ఇంకా బాగుంటుంది. ఫాస్టాగ్ అంటే ఇది ఎన్విరాన్మెంటల్ బెనిఫిట్స్ ఏంటి, ఎకనామిక్ బెనిఫిట్స్ ఏంటి, ఫైనల్గా కంక్లూజన్. గుడ్. సింపుల్గా నీట్గా రాసేశారు. ఫాస్టాగ్ అంటే ఏంటి, ఎకనామిక్ ఎన్విరాన్మెంటల్ బెనిఫిట్స్ లిస్ట్ అంతా రాశారు. ఇలా ఉన్నప్పుడు ఎప్పుడైనా డివైడ్ చేసుకోండి, ఎకనామిక్ బెనిఫిట్స్ ఇవి, ఎన్విరాన్మెంటల్ బెనిఫిట్స్ ఇవి అని రాసుకోండి. వాటికి తగ్గట్టుగా మీకు సబ్స్టాన్షియేషన్ చేసేటట్టు ఏదైనా డేటా ఉంటే దాన్ని ప్లేస్ చేయండి. ఫాస్టాగ్ ఇది ఎన్విరాన్మెంటల్ బెనిఫిట్స్, ఎకనామిక్ బెనిఫిట్స్, ఛాలెంజెస్ ఇవి. గుడ్. ఇక్కడ చూడండి, స్టూడెంట్ డేటా రాశారు చూసారా, ఇలాగా ఇందాక నేను చెప్పింది. గుడ్ అండి. ఫాస్టాగ్ అంటే ఏంటి, అది ఎలా వర్క్ అవుతుంది, అది అవసరం లేదు. ఎన్విరాన్మెంటల్ బెనిఫిట్స్, ఎకనామిక్ బెనిఫిట్స్, కంక్లూజన్ కూడా రాయండి, ఇంకా బాగుంటుంది. కంక్లూజన్ రాయండి, కొంత డేటాని ప్లేస్ చేయండి. సరే, అవి మన వాళ్ళు రాసిన ఆన్సర్స్. ఇది మన మెయిన్స్ క్వశ్చన్ అండి ఇవాళది. ఇవి మన ప్రిలిమ్స్ క్వశ్చన్స్. వీటికి ఆన్సర్స్ కమెంట్ సెక్షన్లో ఇవ్వండి. రేపు మనం వీటి కరెక్ట్ ఆన్సర్స్ ఏంటో చూద్దాం.